హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి మనం కంప్లీట్గా సిఎస్ఎస్ని నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? అసలు సిఎస్ఎస్ ఎందుకు యూజ్ చేస్తాం, అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి, సిఎస్ఎస్ని మన హెచ్టిఎంఎల్ ఫైల్కి ఎలా లింక్ చేస్తాం, వాటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సిఎస్ఎస్ అంటే క్యాస్కేడ్ స్టైల్ షీట్ అనమాట. సిఎస్ఎస్ ఎందుకు యూజ్ చేస్తాం అసలు అంటే, ఇప్పుడు మనకి నార్మల్గా హెచ్టిఎంఎల్ పేజ్ మనం క్రియేట్ చేసాం కదా, మన పోర్ట్ఫోలియో కూడా క్రియేట్ చేసాం కదా. అందులో మనకి జస్ట్ మన టెక్స్ట్ అంతా బ్లాక్ కలర్లోని అంతా మన వెబ్సైట్ లెఫ్ట్ సైడ్ ఇలా అలైన్ అవుతూ, ఇంకా అన్ని డిఫాల్ట్ సైజులోని అన్ని ఫాంట్స్ ఒకే సైజులో ఉండడం, ఇలా ఇమేజ్ అనేవి ఒకే దగ్గర ఉండడం, కలర్ మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఉండడం, ఇలా అనమాట. ఇప్పుడు మనం సిఎస్ఎస్ని మన హెచ్టిఎంఎల్కి లింక్ చేసాం అనుకోండి, మన హెచ్టిఎంఎల్ ఫైల్ ఇలా ఉండేది ఇలా అవుతుందన్నమాట. మన హెచ్టిఎంఎల్ ఫైల్కి సిఎస్ఎస్ ఫైల్ని యాడ్ చేయడం వల్ల మన హెచ్టిఎంఎల్ ఫైల్కి చాలా కలరింగ్ అనేది యాడ్ చేయొచ్చు అనమాట, డిజైన్ యాడ్ చేయొచ్చు. అలానే ఒక్కొక్క వర్డ్ యొక్క ఫాంట్ మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట. ఒక్కొక్క దాని పొజిషన్ కూడా మనకు నచ్చినట్టు పెట్టచ్చు. అన్నీ లెఫ్ట్ సైడ్ అలానే అయ్యాయి కదా, నాకు అక్కడ వద్దు ఇక్కడ కావాలి అంటే ఇక్కడ వరకు పొజిషన్ పెట్టుకోవచ్చు అనమాట. మన వెబ్సైట్ చాలా అందంగా కనిపించేటట్టుగా మనం కలరింగ్స్ అన్నీ యూస్ చేసి సిఎస్ఎస్ని యూస్ చేయొచ్చు అనమాట. ఇలా మనం సిఎస్ఎస్ని యూస్ చేస్తాం. ఇప్పుడు మన సిఎస్ఎస్ సిరీస్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు సిఎస్ఎస్ సిరీస్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. అందులో index.htmlలో బాయిలర్ ప్లేట్ తీసుకొచ్చా కదా, సిఎస్ఎస్ సిరీస్ అనే టైటిల్ ఇచ్చా కదా. ఇప్పుడు మన బాడీలోని మనకి H1 అని పెడదాం. బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అని పెట్టా కదా. ఇప్పుడు మనం హెడ్డింగ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అని పెట్టాం కదా. ఇప్పుడు దీని అవుట్పుట్ చూస్తే మనకి బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అని బ్లాక్ కలర్లోని మన బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఎప్పుడు ఉండేటట్టుగా హెచ్టిఎంఎల్ పేజ్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు దీనికి నేను కలరింగ్ ఇవ్వాలనుకుంటున్నా. నా బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనే నేమ్ రెడ్ కలర్లో రావాలి అని అనుకోవాలంటే మనం సిఎస్ఎస్ని మన హెచ్టిఎంఎల్ ఫైల్కి లింక్ చేయాలి కదా. సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్కి ఎన్ని డిఫరెంట్ టైప్స్లో లింక్ చేయొచ్చు అంటే 3 టైప్స్లో లింక్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ మనకి ఇన్లైన్ సిఎస్ఎస్ అంటారు, అలానే ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటారు, అలానే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటారు. ఇలా 3 టైప్స్లో మనం సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్కి లింక్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు మనం బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనేదాన్ని రెడ్ కలర్లో చేయాలనుకున్నాం కదా. ఇక్కడ మనం ఏ ఎలిమెంట్కి చేయాలనుకుంటున్నాం, H1 ఎలిమెంట్కి చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం స్టైల్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. స్టైల్ యాట్రిబ్యూట్ యూజ్ చేసి నువ్వు కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నావు కాబట్టి కలర్ అని ఇచ్చి, నీకేం కలర్ కావాలి, రెడ్ కలర్ అనుకున్నాం కాబట్టి రెడ్. ఇప్పుడు దీని అవుట్పుట్ చూస్తే చూసారా, బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనేది మనకి రెడ్ కలర్లో మారింది. ఎందుకు రెడ్ కలర్లో మారిందంటే మనం ఈ H1 అనే ఎలిమెంట్ దగ్గరే మనం సిఎస్ఎస్ని యాడ్ చేసాం. సో దీన్ని మనం ఇన్లైన్ సిఎస్ఎస్ అని అంటాం. ఇలానే మనం ఇక్కడ తీసేసి ప్రీవియస్ వీడియోస్లో కొన్ని చోట్ల స్టైల్ అనే ఒక ట్యాగ్ని హెడ్ సెక్షన్లో ఇంక్లూడ్ చేసే కదా, దాన్నే మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ అని అంటాం. స్టైల్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది, స్టైల్ ఓపెన్ స్టైల్ క్లోజ్. ఈ ట్యాగ్స్ని మనం హెడ్ ఓపెన్ హెడ్ క్లోజ్ ఈ మధ్యలో మనం పెడితే దాన్ని మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ అని అంటాం. సో ఇక్కడ మనం ఎలా చేయాలంటే, మళ్ళీ ఇక్కడ ఏ ఎలిమెంట్ని నువ్వు కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నావు, H1 కదా, H1 ఎలిమెంట్ మన ఇలాగా కర్లీ బ్రాకెట్స్ పెట్టుకోవాలన్నమాట. ఇది సింటాక్స్ అనమాట సిఎస్ఎస్కి. H1 కర్లీ బ్రాకెట్స్. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నావు కాబట్టి కలర్ కోలన్ ఏ కలర్ ఇవ్వాలనుకుంటున్నావు, రెడ్ కదా, రెడ్. ఇప్పుడు మనం సెమీకాలన్ పెట్టుకోవాలన్నమాట, సెమీకాలన్. ఇలా మనం H1 ఎలిమెంట్కి కలర్ రెడ్ అని ఇచ్చాం. ఇప్పుడు మన అవుట్పుట్ చూస్తే బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ రెడ్ కలర్ వచ్చింది. అలానే ఇప్పుడు మనం ఇది తీసేసాం అనుకోండి, సేమ్ బ్లాక్ కలర్లోకే మళ్ళీ మారిపోయింది ఒరిజినల్ స్టేట్కి. సో ఇలానే మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ని వాడతాం. ఇప్పుడు థర్డ్ టైప్ ఏమని చెప్పా, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే మనకి మన హెచ్టిఎంఎల్ ఫైల్లానే ఉంటుంది. సెపరేట్గా మనం ఒక సిఎస్ఎస్ ఫైల్ని క్రియేట్ చేస్తాం. మనం క్రియేట్ చేసిన సిఎస్ఎస్ ఫైల్ని మన హెచ్టిఎంఎల్ ఫైల్లో లింక్ చేయాలన్నమాట. ఇది ఎలా చేయాలంటే, ఇప్పుడు మనం సేమ్ ఫోల్డర్లో ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం. స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనేది ఎక్స్టెన్షన్ అనమాట. మన ఫైల్ సిఎస్ఎస్ ఫైల్ అని చెప్పడం కోసం .css అని పెట్టాలి. సో మనకి style.css అనే ఇంకో ఫైల్ క్రియేట్ అయింది. ఇక్కడ మనకి సిఎస్ఎస్ ఫైల్ ఉంది. ఓకేనా, ఈ సిఎస్ఎస్ ఫైల్ని మన హెచ్టిఎంఎల్ ఫైల్కి లింక్ చేయాలి. అది ఎలా లింక్ చేస్తాం అంటే, ఇక్కడ మనం
లింక్ అనే ఒక ట్యాగ్ని యూజ్ చేయొచ్చు. లింక్ అని కొట్టేటప్పుడు ఇక్కడ ఆర్ఈఎల్ స్టైల్ షీట్ అని ఎందుకు పడ్డదంటే ఆర్ఈఎల్ అంటే రిలేషన్ అనమాట, రిలేషన్షిప్. నువ్వు ఒక స్టైల్ షీట్ సిఎస్ఎస్ లాంటి స్టైల్ షీట్ని మన హెచ్టిఎంఎల్ ఫైల్కి లింక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి రిలేషన్షిప్ బిట్వీన్ సిఎస్ఎస్ అండ్ హెచ్టిఎంఎల్ అన్నట్టుగా మనం ఈ అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. సిఎస్ఎస్ అనేది స్టైల్ షీట్ కాబట్టి మనం ఇక్కడ స్టైల్ షీట్ అని పెట్టాం. నెక్స్ట్ హెచ్రెఫ్ అంటే హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ అనమాట. ఇక్కడ మనం హెచ్రెఫ్ అని యూజ్ చేసాం కదా, సేమ్ మన హెచ్టిఎంఎల్ సిరీస్ కంటిన్యూ చేస్తున్నప్పుడు అందులో యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ హెచ్రెఫ్ని యూజ్ చేసాం. డబుల్ కోట్స్ లోపల మనం ఏం పెట్టాలంటే మనం ఏ ఫైల్ని లింక్ చేయాలనుకుంటున్నాం, style.css అనే ఫైల్ని లింక్ చేయాలనుకుంటున్నాం. సో style.css పెట్టాం కదా. ఇప్పుడు మనకి style.css అనేది మన హెచ్టిఎంఎల్ ఫైల్కి లింక్ అయిందో లేదో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు style.cssలో మనం ఏ ఎలిమెంట్కి చేయాలనుకుంటున్నాం, h1 అనే ఎలిమెంట్కి కాబట్టి h1 కర్లీ బ్రాకెట్స్, ఏం చేంజ్ చేయాలనుకుంటున్నాం, కలర్ కోలన్, నెక్స్ట్ రెడ్ కలర్ సెమీకోలన్ పెట్టాం కదా. ఇప్పుడు మనకి అవుట్పుట్లో బ్యాక్ బెంచ్ కోఆర్డర్స్ అనేది రెడ్ కలర్లోనే వస్తే మన సిఎస్ఎస్ ఫైల్ మన హెచ్టిఎంఎల్ ఫైల్కి లింక్ అయినట్టుగా. ఓకేనా. చూసారా, బ్యాక్ బెంచ్ కోఆర్డర్స్ అనేది ఇది రెడ్ కలర్లోకి వచ్చింది అంటే మన సిఎస్ఎస్ ఫైల్ హెచ్టిఎంఎల్ ఫైల్కి లింక్ అయినట్టుగా అనమాట. ఇలా మనం 3 వేస్లో మన హెచ్టిఎంఎల్ ఫైల్కి సిఎస్ఎస్ ఫైల్ని లింక్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు మీకు అసలు హెచ్టిఎంఎల్ ఫైల్ ఎలాగుంటుంది, సిఎస్ఎస్ని హెచ్టిఎంఎల్కి యూజ్ చేస్తే ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది దానికి ఒక ఎగ్జాంపుల్గా నేను స్టార్టింగ్లో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ నేర్చుకుంటున్నప్పుడు క్రియేట్ చేసిన నా పోర్ట్ఫోలియోని మీకు చూపిస్తా. దాంతోపాటు హెచ్టిఎంఎల్ క్రియేట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, సిఎస్ఎస్ యూజ్ చేశాక ఆ వెబ్సైట్ ఇంకెలా చేంజ్ అవుతుంది అని ఇప్పుడు చూపిస్తా. ఇంకా బాగా చేయొచ్చు, నేను చేసినంత వరకు మీకు చూపిస్తా. ఓకేనా. చూసారా, ఇక్కడ నా వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఇది నేను హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ నేర్చుకున్నప్పుడు క్రియేట్ చేశాను చెప్పా కదా. ఇక్కడ లేదంతా బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, ఇక్కడ బ్లూ కలర్ ఇలా పెడుతున్నప్పుడు ఇక్కడ హోవర్ అవ్వడం, ఇవి ఇలా జంపింగ్ అయ్యేటట్టుగా చూపించడం, ఇక్కడ హోమ్ ఇవన్నీ ఇలా కలర్ చేంజ్ అవ్వడం, ఇక్కడ నా ఇమేజ్ రావడం, అబౌట్ మీ సెక్షన్ నా గురించి చెప్పడం, స్కిల్స్ ఇక్కడ రాయడం, ప్రాజెక్ట్స్ ఏం చేసేలా చూపించడం, ఇక్కడ గిట్హబ్, వాట్సాప్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ వీటిని పెట్టడం, నా రెజ్యూమే డౌన్లోడ్ అవ్వడం కోసం ఇక్కడ ఒక బటన్ క్రియేట్ చేయడం, ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ క్రియేట్ చేయడం. ఈ సిఎస్ఎస్ యూజ్ చేసి వీటన్నిటిని అరేంజ్మెంట్లో పెట్టా అనమాట. ఇప్పుడు నేను నా వెబ్సైట్కి సిఎస్ఎస్ ఫైల్ని తీసేస్తా, అప్పుడు మన హెచ్టిఎంఎల్ ఫైల్ ఎలాగుంటుందో ఇప్పుడు మీకు చూపిస్తా. ఓకేనా. ఇప్పుడు మీరు ఏ వెబ్సైట్కైనా దాని సిఎస్ఎస్ ఫైల్, హెచ్టిఎంఎల్ వాటిని చదవచ్చు అనమాట. అవి ఎలా చదవాలంటే మీరు రైట్ క్లిక్ చేస్తే లాస్ట్లో మీకు ఇన్స్పెక్ట్ అని ఉంటుంది, ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా కోడ్ మొత్తం వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఈ కోడ్లో హెడ్ సెక్షన్ లోపల ఇక్కడ 2 లింక్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ 2 స్టైల్ షీట్స్ అనమాట. వీటిని ఇక్కడ డిలీట్ చేసేస్తా. డిలీట్. ఇంకోటి ఉంది కదా, దీన్ని కూడా డిలీట్ చేసేద్దాం. డిలీట్. ఈ రెండింటిని డిలీట్ చేస్తే కదా, ఇప్పుడు మన వెబ్సైట్ చూస్తే చూడండి, ఇక్కడ పోర్ట్ఫోలియో ఉంది, హోమ్, స్కిల్స్, ప్రాజెక్ట్, కాంటాక్ట్, అబౌట్ మీ, ఇలా నా పేరు, ఇవన్నీ ఎలా ఉన్నాయి. ఇది ఒక ఇమేజ్ పెట్టా. ఇప్పుడు ఇవన్నీ ఒక అరేంజ్మెంట్ లేకుండా, కలరింగ్ లేకుండా చాలా డల్గా కనిపిస్తున్నాయి కదా. ఇదే అనమాట సిఎస్ఎస్కి హెచ్టిఎంఎల్కి డిఫరెన్స్. ఇప్పుడు మన వెబ్సైట్కి సిఎస్ఎస్ ఫైల్ యాడ్ చేస్తే ముందు నేను చూపించినట్టుగా అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అదే మన సిఎస్ఎస్ ఫైల్ని తీసేస్తే ఇలా నార్మల్గా ఒక ఆర్టికల్ లాగా జస్ట్ చదివే విధంగా కనిపిస్తుంది అనమాట. అందుకే మనం సిఎస్ఎస్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం సిఎస్ఎస్ సెలెక్టర్స్ అంటే ఏంటి, సిఎస్ఎస్ సెలెక్టర్స్ని ఎందుకు యూజ్ చేస్తాం, వాటి వల్ల యూజ్ ఏంటి అని డిస్కస్ చేద్దాం. ఓకేనా. సిఎస్ఎస్ గురించి థియరిటికల్గా మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటే దాన్ని మన నోట్స్లో ప్రొవైడ్ చేస్తా. ఆ నోట్స్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా. ఈరోజు వీడియోలో సెలెక్టర్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా. అసలు సెలెక్టర్స్ అంటే ఏంటి, సెలెక్టర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటన్నిటి గురించి డీటెయిల్గా చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు జస్ట్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసి కింద నేను ఈరోజు జరిగిన టాపిక్ మొత్తాన్ని ఒక నోట్స్ కింద చేసి పెడతా. దాన్ని కూడా మీరు కొంచెం చదివి జస్ట్ ప్రాక్టీస్ చేస్తే చాలు. ఇక్కడ సిఎస్ఎస్ సిరీస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి కదా, అందులోపల ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేద్దాం ఈరోజు. సిఎస్ఎస్ సెలెక్టర్స్ అని ఫోల్డర్ క్రియేట్ చేసి కదా, ఇందులోపల index.html మన హెచ్టిఎంఎల్ ఫైల్ ఒకటి,
స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని ఇంకో ఫైల్ క్రియేట్ చేశాను. ఎందుకు క్రియేట్ చేశాను అంటే ఎక్స్టర్నల్గా సిఎస్ఎస్ కోడ్ మొత్తం ఒక ఫైల్లో ఉండడం కోసం సిఎస్ఎస్ని వేరే ఒక ఫైల్లో క్రియేట్ చేశాను. దాన్ని మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని అంటాం అని కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పాం. ఓకే, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ మన హెచ్టిఎంఎల్ కోడ్ రాద్దాం. సెలెక్టర్స్ గురించి చూస్తే ఫస్ట్ మనకి నార్మల్గా సెలెక్టర్స్ ఏముంటాయి అని డిస్కస్ చేద్దాం. తర్వాత కంబైన్ సెలెక్టర్స్ యూస్ చేసి ఎలా సెలెక్ట్ చేయొచ్చు అని చూద్దాం. ఫస్ట్ సెలెక్టర్స్ అంటే ఏంటంటే ఆ నేమ్లోనే ఉంది సెలెక్ట్ అనమాట. చూసారు ఇక్కడ మనకు డిఫరెంట్ ట్యాగ్స్ పెట్టా. ఒక హెడ్డింగ్ ట్యాగ్ 3 పారాగ్రాఫ్ ట్యాగ్స్ పెట్టా కదా. మనం వీటికి కలరింగ్ చేయాలంటే మనం ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు నువ్వు ఏ ఎలిమెంట్కి కలరింగ్ ఇద్దాం అనుకుంటున్నావో ఆ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా. దాన్నే మనం సెలెక్టింగ్ అంటాం అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా H1 ట్యాగ్ని మనం కలరింగ్ చేయాలనుకో, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా H1 ట్యాగ్ తీసుకొని దానికి కర్లీ బ్రాకెట్స్ పెట్టి దాని కలర్ అనేది రెడ్లోకి మారుస్తాం. రెడ్లోకి మారిస్తే ఒక్క H1 అనేది కలర్ రెడ్ కలర్లో మారుతుంది. లింక్ స్టైల్ డాట్ సి లింక్ చేసాం కదా. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. చూసారా, ఇప్పుడు బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనేది రెడ్ కలర్లోకి మారింది. ఇక్కడ నేను H1 అనే డైరెక్ట్గా ట్యాగ్ నేమ్నే తీసుకొని దానికి కలరింగ్ అప్లై చేశా. ఇలా డైరెక్ట్గా అప్లై చేయడం వల్ల దీన్ని మనం టైప్ సెలెక్టర్ అని అంటాం. ఇప్పుడు ఇంకో సెలెక్టర్ చూపిస్తా. ఎలా అంటే ఇప్పుడు మనకి చాలా H1 ట్యాగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంటర్ చేశా కదా, పోలీ, జగదీష్ భార్గవ్, పోలీ నా నేమ్, వీళ్ళు నా ఫ్రెండ్స్, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా ఎంటర్ చేయొచ్చు. కానీ ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు తీసుకున్నా, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నాకు బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనేది రెడ్ కలర్లో రావాలి. కానీ ఇప్పుడు మనం అవుట్పుట్ చూస్తే బ్యాక్ బెంచ్ క్వార్టర్స్, పోలీ, జగదీష్ భార్గవ్ వీటన్నిటి కలర్ అనేది రెడ్ కలర్లోకి మారింది. ఎందుకంటే మనం టైప్ సెలెక్టర్ యూస్ చేస్తాం. టైప్ సెలెక్టర్ యూస్ చేసినప్పుడు H1 అనే ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకొని ఆ కలర్ రెడ్ అని ఇచ్చాం కదా. సో ఇప్పుడు మనకి వెబ్సైట్ బిల్డ్ చేసినప్పుడు H1 ట్యాగ్స్ ఎన్ని వాడతావు? నువ్వు చాలా H1 ట్యాగ్స్ వాడతావు. అప్పుడు నువ్వు H1 ట్యాగ్స్ వాడడం వల్ల ఎక్కడ H1 ట్యాగ్ ఉన్నా అదంతా నీకు రెడ్ కలర్లోకి మారిపోతుంది. అలా చేయడం కరెక్టా? కాదు కదా. అందుకని మనం ఇంకొన్ని స్పెషల్ సెలెక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఆ సెలెక్టర్స్ ఏంటంటే ఫస్ట్ డిస్కస్ చేసేది క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ ఏంటంటే ఇప్పుడు నాకు ఓన్లీ నా నేమ్ పోలీ ఇదొక్కటి నాకు రెడ్ కలర్లో రావాలి. ఇప్పుడు నా నేమ్ ఉన్న ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్లో క్లాస్ అనే ఒక సెలెక్టర్ ఇస్తా. క్లాస్ ఇందులోపల మనకి నచ్చిన నేమ్ ఇవ్వచ్చు, ఓకేనా. నేను ఇక్కడ బాక్స్ అని ఇస్తా. దీనికి నువ్వు ఒక పర్టికులర్ నేమ్ ఇచ్చావు అనమాట, ఏంటంటే బాక్స్ అనమాట. ఇక్కడ H1 ప్లేస్లో మనం ఇచ్చిన నేమ్ సెలెక్టర్ని యూజ్ చేసుకోవాలి. బాక్స్ అని ఇచ్చాం కదా. కానీ ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఒకసారి. పోలీ అనేది రెడ్ కలర్లోకి మారలేదు. ఎందుకంటే మనం క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసేటప్పుడు నార్మల్గా ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేసినట్టు డైరెక్ట్ యూజ్ చేయడానికి అవ్వదన్నమాట. అంటే H1 ట్యాగ్ని తీసుకున్నాం, డైరెక్ట్గా H1 అని రాస్తే ఇక్కడ అయిపోతుంది. కానీ అలా ఇక్కడ యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇవి స్పెసిఫిక్గా క్లాస్ సెలెక్టర్ అని తెలియడం కోసం మనం బాక్స్ ముందు డాట్ అనేది పెట్టాలన్నమాట. ఇప్పుడు నువ్వు క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసావని దానికి అర్థమవుతుంది. ఇప్పుడు మనం అవుట్పుట్ చూస్తే పోలీ అనేది ఒక్కటే రెడ్ కలర్లోకి మారింది. ఇక్కడ నువ్వు బాక్స్ అనే కాదు, నువ్వు ఏం యూజ్ చేసినా దాని ముందు ఒక డాట్ అనేది పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బాక్స్ కాకుండా ఓపెన్ అని పెడతా. ఇక్కడ నేను డాట్ ఓపెన్ అని పెట్టాలన్నమాట. డాట్ ఓపెన్, డాట్ ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే నువ్వు క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసావు కాబట్టి. ఓపెన్ అని ఎందుకు పెట్టావు అంటే క్లాస్ అనే సెలెక్టర్లో నువ్వు ఓపెన్ అని ఇచ్చావు కాబట్టి వాల్యూని, సో ఓపెన్. సో అవుట్పుట్ సేమ్ ఇలా అనమాట. మనం క్లాస్ సెలెక్టర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ సెలెక్టర్ ఏంటంటే ఐడి సెలెక్టర్ అనమాట. ఐడి సెలెక్టర్ ఏంటంటే సేమ్ క్లాస్ సెలెక్టర్ లానే ఉంటుంది, కానీ మైనర్ డిఫరెన్స్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు నాకు జగదీష్ అనే నేమ్ బ్లూ కలర్లో రావాలి, కానీ నేను క్లాస్ సెలెక్టర్ యూజ్ చేయకూడదు, ఐడి సెలెక్టరే యూజ్ చేయాలి. ఏంటంటే ఐడి అని తీసుకొని దీనికి ఒక నేమ్ ఇచ్చుకుందాం. ఇప్పుడు కంటైన్ అని ఇద్దాం. ఇప్పుడు ఐడి అని తీసుకున్నా కదా, ఈ సెలెక్టర్ కోసం మనం కంటైన్ అని వాల్యూ ఇచ్చాం. ఇప్పుడు నేను సిఎస్ఎస్లో దీన్ని సెలెక్ట్ చేయాలంటే హ్యాష్ ట్యాగ్ అని ఇంక్లూడ్ చేయాలన్నమాట. నాకు క్లాస్ సెలెక్టర్ చెప్పినప్పుడు డాట్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు ఐడి సెలెక్టర్ యూజ్ చేసేటప్పుడు హ్యాష్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలన్నమాట. హ్యాష్ ట్యాగ్ ఏమని పెట్టాలి, మనం ఐడి లోపల ఏమని వాల్యూ ఇచ్చాం, కంటైన్ అని ఇచ్చాం. ఆ కంటైన్ని ఇక్కడ రాయాలి, కంటైన్ అని రాసి దానికి ఇప్పుడు ఏ కలర్ అన్నా బ్లూ కలర్, బ్లూ అంతే. ఇప్పుడు మనం అవుట్పుట్ చూస్తే చూసారా, ఐడి సెలెక్టర్ ఓన్లీ జగదీష్కి ఇవ్వడం వల్ల దానికి మనం బ్లూ కలర్లోకి మార్చాం. ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, క్లాస్ యూజ్ చేసాం, ఐడి యూజ్ చేసాం,
ఏం డిఫరెన్స్ ఉంది? డైరెక్ట్ క్లాసే యూజ్ చేసేయొచ్చు కదా అని అనుకోవచ్చు. ఏంటంటే ఐడీ యూజ్ చేసేటప్పుడు మన HTML మొత్తం పేజ్‌లో మనం ఏ నేమ్ ఐడీకి ఇస్తున్నామో ఆ నేమ్ ఒకసారే యూజ్ చేయాలి. యూనిక్‌గా ఉంటుందన్నమాట ఐడీ యూజ్ చేసేటప్పుడు. ఇప్పుడు క్లాస్ అనే సెలెక్టర్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భార్గవ్‌కి కూడా క్లాస్ ఇస్తా. క్లాస్ ఇచ్చి ఓపెన్ అని పెడతా. సేమ్ నేమ్, సేమ్ క్లాస్ ఇచ్చి మళ్ళీ చూస్తే పోలి భార్గవ్. ఇలా మనకి యూజ్ చేసేయొచ్చు. అలా ఐడీని యూజ్ చేయలేమా అంటే యూజ్ చేయగలం. ఐడీని కూడా యూజ్ చేయగలం. ఇప్పుడు నెక్స్ట్ సిరీస్‌లో మనం జావాస్క్రిప్ట్ నేర్చుకుంటాం. అప్పుడు మనం ఐడీస్‌ని స్పెసిఫిక్‌గా పెడతాం అనమాట. సేమ్ మళ్ళీ ఇంకో ట్యాగ్‌కి నేను ఐడీ కంటైన్ ఇస్తానంటే మనం జావాస్క్రిప్ట్ యూజ్ చేసేటప్పుడు కొన్ని ఎర్రర్స్ అనేవి వస్తాయన్నమాట. అలాంటివి జరగకుండా ఉండడం కోసం ఐడీ సెలెక్టర్‌ని స్పెసిఫిక్‌గా ఒక ఎలిమెంట్‌కి సెలెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ మనకి యూనివర్సల్ సెలెక్టర్ అని ఉంటుందన్నమాట. ఈ పేరులోనే ఉంది యూనివర్సల్ సెలెక్టర్ అని. యూనివర్సల్ సెలెక్టర్ అంటే నువ్వు ఇప్పుడు క్రియేట్ చేస్తున్న వెబ్సైట్‌లో ప్రతి టెక్స్ట్ కలర్ అనేది ఒకే కలర్‌లో ఉండాలి అని అనుకున్నప్పుడు యూనివర్సల్ సెలెక్టర్ యూజ్ చేస్తావు. ఓన్లీ టెక్స్ట్ కలర్ అనే కాదు, నువ్వు క్రియేట్ చేసిన వెబ్సైట్ మొత్తానికి డిఫాల్ట్‌గా ఒకటే ఉండాలి అని ఫిక్స్ అయినప్పుడు ఈ యూనివర్సల్ సెలెక్టర్‌లో పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్పెసిఫిక్‌గా ఒక క్లాస్ సెలెక్టర్‌కే ఉండాలి అనుకున్నప్పుడు దానికి ఎలా కలర్ గట్ట పెట్టుకున్నావో అలా మొత్తం పేజ్‌కి ఉండాలనుకున్నప్పుడు యూనివర్సల్ సెలెక్టర్ పెట్టుకుంటాను. యూనివర్సల్ సెలెక్టర్‌ని ఎలా డినోట్ చేస్తామంటే స్టార్ సింబల్‌తో డినోట్ చేస్తాను. Shift 8 అని క్లిక్ చేస్తే మనకి స్టార్ సింబల్ పడుతుందన్నమాట. ఇప్పుడు కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకొని ఇందు లోపల కలర్ నేను రెడ్ ఇచ్చా. ఇప్పుడు మనకి HTMLలో ఉన్న టెక్స్ట్ మొత్తం కలర్ రెడ్ అయిపోతుంది. నేను క్రియేట్ చేసిన H1 ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఇవన్నీ కలర్ రెడ్ అయిపోయాయి. ఇలా అనమాట యూనివర్సల్ సెలెక్టర్‌ని యూజ్ చేస్తాం. ఇప్పటి వరకు నార్మల్‌గా సెలెక్టర్స్‌ని అన్నిటిని డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు కంబైన్ సెలెక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను ఈ 3 H1స్‌ని తీసేస్తా. ఒక H2 హెడ్డింగ్‌ని పెట్టుకుంటా. H2 MVGR అని పెడతా. ఓకేనా. ఇప్పుడు నేను H1 ట్యాగ్‌ది, H2 ట్యాగ్‌ది కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నా. P ట్యాగ్ కలర్ చేంజ్ చేయాలనుకోవట్లేదు. ఎలా అంటే H1 ట్యాగ్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. H2 ట్యాగ్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా మనం డిఫరెంట్ ట్యాగ్స్‌ని ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలంటే గ్రూప్ సెలెక్టర్స్‌ని యూజ్ చేస్తాం. ఎలా అంటే H1, H2 కర్లీ బ్రాకెట్స్ కలర్ రెడ్. చూసారా ఇప్పుడు H1 ట్యాగ్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. H2 ట్యాగ్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇది గ్రూప్ సెలెక్టర్ అని ఎలా చెప్తామంటే వాటిని మనం కామాతో సెపరేట్ చేసాం అనమాట. ఇలా కామాతో సెపరేట్ చేస్తే మనం గ్రూప్ సెలెక్టర్స్ అంటాం. ఇప్పుడు దీని అవుట్పుట్ చూస్తే H1 ట్యాగ్‌ది, H2 ట్యాగ్‌ది రెడ్ కలర్‌లోకి మారింది. ఎందుకంటే ఆ రెండింటిని గ్రూప్ చేసి కలర్ రెడ్ ఇచ్చాం అనమాట. అలానే P ట్యాగ్‌ది కూడా కావాలనుకుంటే కామా పెట్టి P పెడితే మనకి P ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి? 3 P ట్యాగ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ అప్లై అయిపోతుంది. చూసారా ఇప్పుడు అన్నిటికీ అప్లై అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే చైనింగ్ సెలెక్టర్ అనమాట. చైనింగ్ సెలెక్టర్ ఏంటంటే H1 ట్యాగ్స్తో ఇంకో 2 ట్యాగ్స్ని యాడ్ చేసా, పోలీ, జగదీష్ అని. ఇప్పుడు నీకు 3 H1 ట్యాగ్స్ ఉన్నాయి. స్పెసిఫిక్గా నువ్వు ఒకటే H1 ట్యాగ్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నావు అన్నప్పుడు ఇప్పుడు జగదీష్ అనే నేమ్ని ఏ కలర్ రెడ్ కలర్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నావు. అప్పుడు ఏం చేస్తావు అంటే దానికన్నా ముందు దీనికి కూడా క్లాస్ పోలీ అని ఇద్దాం. దీనికి క్లాస్ జగదీష్ ఒక ఐడిని కూడా ఇద్దాం, నేమ్ అనే ఐడిని ఇద్దాం. ఇలా మనం దీనికి మల్టిపుల్గా ఇచ్చాం అనమాట. దీనికి పోలీ అని ఇచ్చాం. ఇప్పుడు నేను డైరెక్ట్గా CSSలో ఓన్లీ H1 అని ఇస్తే అవన్నీ H1 ట్యాగ్స్ అన్నీ రెడ్ కలర్లోకి మారిపోతాయి. కానీ అలా కాదు, ఓన్లీ జగదీషే నీకు కావాలి. అలానే నువ్వు ఇక్కడ క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసి డాట్ జగదీష్ అని సెలెక్ట్ చేసినా కూడా నీకు రెడ్ కలర్లోకి జగదీష్ మారిపోతుంది. కానీ నీకు చైనింగ్ సెలెక్టర్ ఎలా ఉండాలో చెప్పడం కోసం నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే క్లాస్ సెలెక్టర్ పోలీ నేమ్ కూడా జగదీష్ కింద చేంజ్ చేస్తే ఈ 2 కలర్స్ కూడా రెడ్ అయిపోతాయి. అర్థమైందా? అప్పుడు మీకు స్పెసిఫిక్గా జగదీష్కే చేంజ్ చేయలేం కదా. అందుకని మనం చైనింగ్ సెలెక్టర్ అనమాట. ఇప్పుడు మనకి జగదీష్ అనే నేమ్ H1 ట్యాగ్లో ఉంది, క్లాస్ జగదీష్ అని ఉంది, ఐడి నేమ్ అని ఉంది. ఓకేనా. H1 ట్యాగ్ జగదీష్, ఐడిని హ్యాష్తో డినోట్ చేస్తాను కూడా చెప్పాను, నేమ్ అని ఇచ్చా. చూడండి H1 ట్యాగ్ క్లాస్ జగదీష్ అంటే డాట్ జగదీష్, ఐడి ఏంటంటే హ్యాష్ ట్యాగ్ నేమ్. సో ఇలా వితౌట్ స్పేసింగ్తో దాన్ని సెలెక్టర్ కింద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు పర్టికులర్గా జగదీష్ అనేది రెడ్ కలర్లోకి మారింది. ఇలా మనం చైనింగ్ సెలెక్టర్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డిసెండెంట్ సెలెక్టర్ని యూజ్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక డివ్ ట్యాగ్ని క్రియేట్ చేశాను. డివ్ ఓపెన్ డివ్ క్లోజ్. అందులోపల H1 ట్యాగ్ని పెట్టా. ఈ డివ్ అనే ట్యాగ్ మీకు ఏం అర్థం కాకపోతే నేను HTML సిరీస్లో దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే సెమాటిక్ నాన్ సెమాటిక్ ఎలిమెంట్స్ వీడియోలో, ఆ వీడియో లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి.
లేదంటే హెచ్టీఎంఎల్ సిరీస్ ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. అప్పుడు మీకు ఇది ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు డివ్ ట్యాగ్లోని H1 ట్యాగ్ ఉంది కదా, అంటే ఇప్పుడు మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే డివ్ ట్యాగ్ అనేది H1 ట్యాగ్కి పేరెంట్ అని అనుకోండి. ఓకేనా? డివ్ ట్యాగ్కి H1 అనేది చైల్డ్ అనుకోండి. ఎందుకంటే డివ్ ట్యాగ్ లోపల H1 ట్యాగ్ ఉంది కాబట్టి ఇది చైల్డ్ అవుతుంది. దీని పేరెంట్ ఏమవుతుంది? డివ్ ట్యాగ్ అవుతుంది. ఇలా అనమాట. ఇప్పుడు మీరు డివ్ ట్యాగ్ని తీసుకుంటూ H1 ట్యాగ్ని కలర్ చేంజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం డివ్ అనేది ఒక్క ట్యాగ్నే ఉంది కాబట్టి సిఎస్ఎస్లో ఇదంతా తీసేసి డివ్ తీసుకొని స్పేస్ ఇచ్చి H1 అని ఇచ్చి కలర్ రెడ్. చూడండి, ఇక్కడ డివ్ అనే ఎలిమెంట్ని తీసుకున్నా, అందు లోపల ఉన్న H1ని తీసుకున్నా. అర్థమైందా? డివ్ స్పేస్ H1. స్పేస్ ఎందుకు ఇచ్చా అంటే ఇది డిసిడెంట్ సెలెక్టర్ అనమాట. ఇప్పుడు మనకు డైరెక్ట్గా H1 అనేది కలర్ రెడ్ అవుతుంది. చూసారా, బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనేది రెడ్ అయింది. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్గా చూసుకుంటే దీని బయట కూడా నేను ఇంకో H1 రాసి అందు లోపల బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అని పెడతా, కానీ దాని కలర్ చేంజ్ అవ్వలేదు. అర్థమైందా? ఇప్పుడు మీకు దీని కలర్ ఒకటే చేంజ్ అయింది. ఇలా అనమాట డిఫరెంట్ సెలెక్టర్స్ని యూస్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు పర్టికులర్ ఎలిమెంట్స్ని. అప్పుడే మన ఎంటైర్ వెబ్సైట్లో పర్టికులర్ ఎలిమెంట్కి కలర్ చేంజ్ చేయగలం. ఓకేనా? ఈ సెలెక్టర్స్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకా ఈ ఎంటైర్ వీడియోకి సంబంధించిన నోట్స్ మొత్తం మన డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మనం ఎన్ని వేస్లో ఒక ఎలిమెంట్కి కలరింగ్ ఇవ్వచ్చు అని చూద్దాం. అలానే HTML పేజ్ మొత్తంలో అంతా ఒకటే ఫాంట్ స్టైల్ ఉంటుంది కదా, అలా కాకుండా డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్ తీసుకొని మనకు నచ్చిన ఫాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇలాంటివన్నీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? మీరు నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకూడదు కదా, అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసేది కలర్ గురించి, ఫాంట్ గురించి అనమాట. అసలు సిఎస్ఎస్ అంటేనే కలరింగ్ కదా. సో కలర్ మనం ఎన్ని డిఫరెంట్ టైప్స్లో ఇవ్వచ్చు అని చూద్దాం. ఇంకా అలానే మనకి HTML పేజ్ మొత్తం చూస్తే మనకి మొత్తం ఒకే ఫాంట్లో ఉంటుంది, ఒకే సైజులో ఉంటుంది అని చెప్పాను కదా. సో అలా ఉంటే మనకు నచ్చదు కదా. అందుకని మనకి నచ్చిన ఫాంట్లో ఎలా యూస్ చేసుకోవచ్చు, కొన్ని ఫాంట్ ఫ్యామిలీస్ ఏముంటాయి, ఇలాంటివన్నీ డిస్కస్ చేస్తూ ఈరోజు వీడియోలో కలరింగ్ గురించి, ఫాంట్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ సిఎస్ఎస్ సిరీస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశా కదా, అందులోపల సిఎస్ఎస్ కలర్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. ఇందులోపల మనకి ఒక ఫైల్ క్రియేట్ చేసి index.html అని ఒక HTML ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఇంకోటి style.cs. ఇలా ఇప్పుడు మనం style.css అని బయట క్రియేట్ చేసాం కాబట్టి ఇది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ముందు వీడియోలో కవర్ చేస్తాను, ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు index.htmlలో మనం ఇప్పుడు మన కోడ్ రాద్దాం. మనం ఇప్పుడు ఎక్స్టర్నల్గా ఒక సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసాం కదా, దాన్ని ఇప్పుడు మన HTML ఫైల్తో లింక్ చేసుకుందాం. లింక్ style.css అని కదా. ఇప్పుడు మనం బాడీలో H1 ట్యాగ్ రాద్దాం, హెడ్డింగ్ ట్యాగ్. ఆ హెడ్డింగ్ ట్యాగ్కి మనం డిఫరెంట్ కలర్స్ ఇద్దాం, అది డిఫరెంట్ వేస్ యూస్ చేస్తూ కలర్స్ ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం H1 ట్యాగ్ని క్రియేట్ చేసాం కదా, ఈ H1 ట్యాగ్కి మనం 3 వేస్లో కలరింగ్ ఇవ్వచ్చు అనమాట. వీటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ H1 ట్యాగ్కి కలరింగ్ ఇస్తూ ఈ టాపిక్ని కవర్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం style.css ఫైల్కి వెళ్ళిపోయి మన H1 అనే ఎలిమెంట్ని కదా ఇప్పుడు స్టైల్ చేయాలనుకుంటున్నాం. సో H1 కర్లీ బ్రాకెట్స్ పెట్టుకొని ఈ లోపల మనం కోడ్ రాయాలి సిఎస్ఎస్ది. H1కి కావాల్సిన కలర్ రెడ్. సో ఇప్పుడు దీని అవుట్పుట్ మనం చూస్తే చూడండి, ఇక్కడ బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనేది రెడ్ కలర్ వచ్చింది. ఇది ఏంటంటే ఇక్కడ మనం డైరెక్ట్గా కలర్ రెడ్ అని రాస్తాం కాబట్టి ఇది మనకి నేమ్ యూస్ చేసి కలరింగ్ చేయడం అనమాట. ఈ కలర్కి హెక్సా కోడ్ ఉంటుంది. ఆ హెక్సా కోడ్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూపిస్తా. రెడ్ కలర్ మీద ఇలా హోవర్ చేస్తే ఈ FF40 అనేది రెడ్ కలర్కి ఉన్న హెక్సా కోడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తా. ఇక్కడ మనకి #FF40 యూస్ చేస్తా. నేమ్ నేను రెడ్ అని రాయట్లేదు, జస్ట్ #FF40 యూస్ చేసా. ఇప్పుడు మన కలర్ ఎలా వస్తుంది చూద్దాం. ఇక్కడ కూడా మనకి బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనేది రెడ్ కలర్లోనే ఉంది. సో ఇలా మనం హెక్సా కోడ్ని యూస్ చేస్తాం. కలర్లోని నేమ్ ఇవ్వకుండా, హెక్సా కోడ్ ఇవ్వకుండా మన RGB యూస్ చేసి చేయొచ్చు అన్నా కదా. అది ఎలా అంటే RGB బ్రాకెట్స్ ఓపెన్ చేసి 255,0,0 ఇలా మనం ఇవ్వచ్చు అనమాట. ఇది కూడా రెడ్ కలర్కి RGB వాల్యూ అనమాట. ఇప్పుడు మనం అవుట్పుట్ చూస్తే
చూడండి ఇక్కడ రెడ్ కలర్ అని వచ్చింది. ఇది రెడ్ కలర్ కనే కాదు, ప్రతి కలర్‌కి మనకి నేమ్ ఉంటుంది, హెక్సా కోడ్ ఉంటుంది, ఆర్‌జీబీ వాల్యూ ఉంటుంది. ఇంకో ఎక్స్‌ట్రా టిప్ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ వాల్యూని రాసాం కదా! ఇంకో కామా పెట్టి మనం ఇంకేదైనా వాల్యూ ఇస్తే, ఈ ఫోర్త్ వాల్యూ అనేది ట్రాన్స్‌పరెన్సీ గురించి చెప్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆర్‌జీబీ అని పెట్టా కదా! అది నాకు 0.5 ట్రాన్స్‌పరెన్సీలోనే కనిపించాలి. ఇప్పుడు అవుట్‌పుట్ చూస్తే చూడండి కొంచెం డల్ కలర్ అయిందనమాట. రెడ్ అనేది అంత బ్రైట్‌గా ఉండేది 0.5 పెట్టడం వల్ల ఇది రెడ్ కలర్ నుంచి కొంచెం డల్ అయ్యి 0.5 ట్రాన్స్‌పరెన్సీతో వచ్చిందనమాట. ఇక్కడ 0.5 కాకుండా నేను ఈ 0.5 తీసేసి డైరెక్ట్‌గా 1 ఇచ్చేసా. 1 ఇచ్చా అంటే కంప్లీట్ ట్రాన్స్‌పరెన్సీ ఉన్నట్టుగా అనమాట. సో చూసారా మళ్ళీ డార్క్‌గా వచ్చింది. అదే ఇక్కడ నేను 0 పెడితే కంప్లీట్ ట్రాన్స్‌పరెన్సీ అయిపోయిందనమాట. ట్రాన్స్‌పరెన్సీని యూజ్ చేస్తాం. ఇలా 3 డిఫరెంట్ వేస్‌లో మనం కలరింగ్ ఇవ్వచ్చు. ఇంకా కలరింగ్ చేసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేయొచ్చు కదా! బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఎలా చేంజ్ చేస్తామంటే, బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని మనం యూజ్ చేయొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఇక్కడ కూడా మనం నేమ్ యూజ్ చేయొచ్చు, హెక్సా యూజ్ చేయొచ్చు, ఆర్‌జీబీ వాల్యూ యూజ్ చేయొచ్చు. బ్లాక్. చూసారా ఇప్పుడు బ్లాక్ ఇచ్చాను. ఇది డైరెక్ట్‌గా 1 పెడతా. H1 ఎలిమెంట్ అనేది ఈ ఎంటైర్ పేజ్‌లో ఆ బ్లాక్ మొత్తం కవర్ చేస్తుందనమాట. సో, దాని బ్యాక్‌గ్రౌండ్ మొత్తం మనకు బ్లాక్ వచ్చింది. అర్థమైందా? ఇలా అనమాట మనం దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. మీకు ఇంకో ఎక్స్‌ట్రా టిప్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా వెబ్‌సైట్ ఎలా బిల్డ్ చేయాలి? ఏ కలర్స్ యూజ్ చేయాలి? ఒకటి ఆడ్ కలర్ ఉంది. నాకు కలర్ కాంబినేషన్ తెలియట్లేదు అంటే, మీకు ఒక వెబ్‌సైట్ అనేది సజెషన్‌గా ఇస్తా. ఆ వెబ్‌సైట్‌లోనే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అన్నీ మిక్స్ అయ్యి మీ వెబ్‌సైట్‌కి ఏ కలర్ సూట్ అవుతాయో అదే చెప్తుందనమాట. మీరు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఆ కలర్స్‌ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఆ వెబ్‌సైట్ పేరు కలర్ హంట్ అనమాట. కలర్ హంట్. కలర్ హంట్ అని కొట్టగానే ఇక్కడ చూసారా మీకు డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. ఇప్పుడు నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇద్దాం అనుకున్నా. ఫాంట్ మొత్తానికి ఈ కలర్ ఇద్దాం అనుకున్నా. కొన్ని ప్లేసెస్‌లో ఈ కలర్ ఇద్దాం అనుకున్నా. కొన్ని ప్లేసెస్‌లో వైట్ ఇద్దాం అనుకున్నా. ఇలా కలర్ కాంబినేషన్స్ అన్నీ మీరు ట్రై చేయొచ్చనమాట. అందుకని ఈ వెబ్‌సైట్‌లో మీకు నచ్చిన డిజైన్, మీకు నచ్చిన కలర్ తీసుకొని యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి కనిపిస్తున్న వాల్యూని కాపీ చేసేయొచ్చు. ఇలా దాని మీద మీరు క్లిక్ చేయగానే కాపీ అయిపోతుంది. ఆ కాపీ అయింది మనం తీసుకొని వెళ్ళి ఇక్కడ ఇలా పేస్ట్ చేసేయొచ్చు. ముందుకి హ్యాష్ అనేది పెట్టాలి. హ్యాష్ పెడితే ఆ కలర్ వస్తది. ఇప్పుడు మన అవుట్‌పుట్ చూసుకుంటే చూడండి ఇక్కడ అవుట్‌పుట్‌లో బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ అని వచ్చింది. ఎందుకు మనం ఇక్కడ ఆ వాల్యూని తీసుకొచ్చి పెట్టుకున్నాం అనమాట. అలా మనం కలర్ హంట్ వెబ్‌సైట్‌ని యూజ్ చేసి మనం బిల్డ్ చేసిన వెబ్‌సైట్‌ని చాలా కలర్‌ఫుల్‌గా మంచి కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసి బిల్డ్ చేయొచ్చనమాట. ఇంతవరకు కలర్స్ గురించి డిస్కస్ చేసాం కదా! ఇప్పుడు మనం ఫాంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫాంట్స్ అనేవి చాలా డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. హెచ్‌టీఎంఎల్‌లో కంప్లీట్‌గా డిఫాల్ట్ ఒకటే ఫాంట్ ఉంటుంది కదా! అదే మనం సీఎస్ఎస్ యూజ్ చేసి డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్‌ని ఇంక్లూడ్ చేయొచ్చనమాట. అది ఎలా చేయొచ్చంటే ఇక్కడ మనకి హెచ్1 ఎలిమెంట్‌కి డిఫాల్ట్ ఫాంట్ ఉంటుందన్నమాట. అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ నాకు అదొద్దు. డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ కావాలి అని అనుకున్నప్పుడు మనం చేంజ్ చేయాల్సింది దేనికి? హెచ్1కి కాబట్టి మన స్టైలింగ్‌లో మళ్ళీ హెచ్1కి ఈ కలర్ అలానే ఉంచుదాం. ఇక్కడ మనం ఫాంట్ ఫ్యామిలీ మీరు ఎలా స్క్రోలింగ్ చేస్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్ ఫ్యామిలీస్ ఉంటాయి. మీ వెబ్‌సైట్ మొత్తం ఒకే ఫాంట్ ఫ్యామిలీ ఉంచడానికి ట్రై చేయండి అనమాట. అప్పుడే ఈజీగా అందరికి అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. దాని అవుట్‌పుట్ చూస్తే చూడండి ఇక్కడ బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనేది ప్రీవియస్‌కి ఇప్పటికి డిఫరెన్స్ వచ్చింది కదా! ఫాంట్ అనేది. అదే మనం ఫాంట్ ఫ్యామిలీ యూజ్ చేయడం వల్ల యూజ్ అనమాట. ఇంకా మనం ఫాంట్స్‌కి డిఫరెంట్ ప్రాపర్టీస్‌ని యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ అని, వెయిట్ అని, సైజ్ అని ఇప్పుడు ఒక్కొక్కటి వాటిని చూద్దాం. ఇప్పుడు మనకి ఫాంట్ సైజ్ ఫస్ట్ చూద్దాం. ఫాంట్ సైజ్ మీరు లార్జ్ పెట్టుకోవచ్చు, లార్జర్ పెట్టుకోవచ్చు, మీడియం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్నవి ఏవైనా పెట్టుకోవచ్చు. లేదా మనం పిక్సెల్స్‌తో కూడా డినోట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 20 పిక్సెల్స్ కావాలి. 20 పిక్సెల్స్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ హెచ్1 ఎలిమెంట్‌కి 20 పిక్సెల్స్ ఫాంట్ సైజ్ ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ చిన్నదయిపోయింది కదా! మనకి హెచ్1 ఎలిమెంట్ డిఫాల్ట్‌గా చాలా పెద్ద సైజ్ ఉంటుందని చెప్పాను కదా! కానీ ఇప్పుడు మనం ఈ ఫాంట్ సైజ్ 20 పిక్సెల్స్ ఇవ్వడం వల్ల అది చిన్నదయిందన్నమాట. ఇలా మనం ఫాంట్ సైజ్‌ని యూజ్ చేస్తాం. ఫాంట్ వెయిట్ అని ఇంకో ప్రాపర్టీని ఇవ్వచ్చు. ఇదేంటంటే మనకి ఎంత థిక్‌నెస్‌గా కావాలన్నమాట ఫాంట్ అనేది. 400 ఇచ్చా. హెచ్1 అనేది హెడ్డింగ్ కదా! సో, బోల్డ్‌గా ఉంటుంది. కానీ నేను 400 ఇవ్వడం వల్ల దాని వెయిట్ కొంచెం సన్నంగా అయిందన్నమాట. ఇలానే ఇంకా మార్చొచ్చు. 800 ఇచ్చాను. సో, థిక్ వచ్చిందన్నమాట. అలానే ఇంకా ఫాంట్ స్టైల్ కూడా ఇవ్వచ్చు. ఫాంట్ స్టైల్ అని కూడా ఉంటుంది. ఫాంట్ స్టైల్ చూసారా ఇక్కడ ఇటాలిక్ యూజ్ చేయొచ్చు. ఇటాలిక్ యూజ్ చేస్తే దానికి ఇటాలిక్ స్టైల్ అనేది యాడ్ అవుతుంది. బోల్డ్ అని యూజ్ చేస్తే బోల్డ్ లుక్ మారిపోతుందన్నమాట.
ఇలా మీరు డిఫరెంట్ ఉన్నవన్నిటిని ట్రై చేయండి. ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? కానీ ఇంకొంతమందికి డౌట్ ఏంటుంటుందంటే, ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడ ఉన్న వాటినే యూజ్ చేసి వెబ్‌సైట్‌ని బిల్డ్ చేయాలా? కానీ నాకు గూగుల్‌లో డిఫరెంట్ ఫాంట్స్ దొరికాయి. ఆ ఫాంట్స్ యూజ్ చేసి నేను వెబ్‌సైట్ బిల్డ్ చేయాలనుకుంటున్నా అని అనుకుంటారు కదా! వాళ్ళ కోసం ఏంటంటే, మనం గూగుల్ ఫాంట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చనమాట. గూగుల్ ఫాంట్స్ ఎలా యూజ్ చేస్తామంటే, మనం మన సీఎస్ఎస్‌లో ఇంపోర్ట్ చేసుకోవాలనమాట. నీకు ఏ ఫాంట్స్ కావాలో దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకొని, దానికి కావాల్సిన కోడ్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనం గూగుల్ ఫాంట్స్‌కి వెళ్ళి, అందులో ఒక ఫాంట్‌ని సెలెక్ట్ చేసుకొని, అది మనం ఇక్కడ యూజ్ చేద్దాం. అది ఎలా చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ ఫాంట్స్ అనేవి గూగుల్ ఫాంట్స్‌లో దొరుకుతాయన్నమాట. గూగుల్ ఫాంట్స్‌లోకి వెళ్తే మీకు ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయి చూసారా? ఈ ఫాంట్ కావాలని నేను అనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ గెట్ ఫాంట్ మీద క్లిక్ చేస్తే, ఇక్కడ మనం గెట్ ఎంబెడ్ కోడ్ మీద క్లిక్ చేస్తే లింక్ అనేది ఒకటి యూజ్ చేయొచ్చు. లేదా ఇంపోర్ట్ అని కూడా యూజ్ చేయొచ్చు. కాపీ కోడ్ చేసుకొని కోడ్‌లోకి వెళ్ళి ఈ స్టార్టింగ్ పాయింట్‌లో మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్టైల్ అనే ట్యాగ్ ఉంది. స్టైల్ అనే ట్యాగ్ ఇక్కడ యూజ్ చేయకూడదు. స్టైల్ ట్యాగ్‌ని తీసేసా కదా! మన గూగుల్ ఫాంట్స్‌ని ఇంపోర్ట్ చేసేసాం అనమాట. ఇప్పుడు ఎలా యూజ్ చేస్తాం అంటే మళ్ళీ మన వెబ్‌సైట్‌కి వెళ్తే ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. మీరు ఇప్పుడు పాపిన్స్‌ని యూజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. ఒకటి ఫాంట్ ఫ్యామిలీ పాపిన్స్, సెరిఫ్ అని, 100 వెయిట్ అని, స్టైల్ నార్మల్‌గా ఉండాలని అలా డిఫరెంట్‌గా ఉన్నాయి చూసారా? ఇంకా అలా కిందకెళ్తే ఇక్కడ చూస్తే ఫాంట్ ఫ్యామిలీ పాపిన్, సెరిఫ్ అని, వెయిట్ 100 అని, స్టైల్ ఇటాలిక్ అని ఇలా డిఫరెంట్ ఉంటాయి. మీకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇదంతా సెలెక్ట్ చేసుకుందాం. దాన్ని మన కోడ్‌లో డంప్ చేద్దాం. ఇక్కడ ఇదంతా తీసేద్దాం. మనం దీన్ని పేస్ట్ చేద్దాం. కానీ ఇది రైట్ సింటాక్సా? కాదు కదా! ఎందుకు కాదన్నానంటే ఆల్రెడీ మనం H1 ఎలిమెంట్‌కి చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఇంకో ఎలిమెంట్ ఉంది. ఇది రైటా? కాదు కదా! మనం H1 ఎలిమెంట్‌కే చేద్దాం అనుకుంటున్నాం. సో, ఇది ఆడు శాంపుల్ కోసం మనకిచ్చాడనమాట. సో, దీన్ని తీసేసి ఈ బ్రాకెట్స్ కూడా అవసరం లేదు. చూసారు కదా! ఇప్పుడు మన అవుట్‌పుట్ చూస్తే చూసారా? బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనేది పాపిన్స్ ఫాంట్‌తో వచ్చి 200 వెయిట్‌తోనే ఉంది. అదే ఇక్కడ 800 ఇస్తే 800 వెయిట్‌తో వచ్చింది. స్టైల్ ఇటాలిక్ ఉంది. ఈరోజు జరిగిన టాపిక్ మొత్తం ఒక నోట్స్ కింద తయారు చేశాను. ఆ నోట్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో పెడతా. వెళ్లి చెక్ చేయండి. ఈ వీడియో కంప్లీట్ అవ్వగానే వెళ్ళి ఆ నోట్స్‌ని చెక్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుందన్నమాట థియరిటికల్‌గా. సరే మరి నెక్స్ట్ వీడియోలో మనం బాక్స్ మోడల్ అంటే ఏంటి? అసలు బాక్స్ మోడల్ యూజ్ చేసి మన వెబ్‌సైట్‌కి ఏం చేంజెస్ తీసుకురావచ్చు? ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దాం. ఈరోజు వీడియోలో మనం బాక్స్ మోడల్ అంటే ఏంటి? బాక్స్ మోడల్ వల్ల అసలు యూజ్ ఏంటి అని తెలుసుకుందాం. ఓకేనా? మీరు మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈరోజు టాపిక్‌లోకి వెళ్ళిపోతే మన సీఎస్ఎస్ సిరీస్ అనే ఫోల్డర్‌లో ఇంకో ఫోల్డర్ సిఎస్ఎస్ బాక్స్ మోడల్. సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి ఒక HTML ఫైల్ క్రియేట్ చేద్దాం. .html ఫైల్ అలానే ఒక CSS ఫైల్ style.css. ఇప్పుడు మన HTML ఫైల్‌కి CSS ఫైల్‌ని లింక్ చేద్దాం. లింక్ style.css. ఇప్పుడు మన HTML ఫైల్‌కి CSS ఫైల్ లింక్ అయిపోయింది కదా! ఈరోజు టాపిక్ బాక్స్ మోడల్ కాబట్టి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తే చూడండి. ఇందు లోపల మీకు సెంటర్‌లో కనిపిస్తున్న పార్ట్ మొత్తం కంటెంట్ అనమాట. ఇప్పుడు మనం H1 ట్యాగ్‌ని, P ట్యాగ్‌ని వీటన్నిటిని యూజ్ చేస్తాం కదా! ఈ కంటెంట్ ప్లేస్‌లో ప్లేస్ చేస్తాం అనమాట. దానికి కొంచెం పైనున్న ప్లేస్ మొత్తం ప్యాడింగ్ అని అంటాం అనమాట. ఆ ప్యాడింగ్ ఏంటి అని డిస్కస్ చేద్దాం. ఈ సెక్షన్ మొత్తం ప్యాడింగ్ అని అంటాం. దానికి ఇంకా కొంచెం పైనున్న పార్ట్ మొత్తం బోర్డర్ అని అంటాం అనమాట. ఆ బోర్డర్ పైనున్న సెక్షన్ మొత్తం మార్జిన్ అని అంటాం అనమాట. ఈ ఎంటైర్ ఇమేజ్‌ని మనం బాక్స్ మోడల్ అంటాం అనమాట. దీని గురించి డీటెయిల్‌గా ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చాలా ఈజీగా అర్థమైనట్టుగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కొంచెం కాన్సంట్రేట్‌గా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకేనా? ఫస్ట్ మనం ఈ బాక్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక కంటైనర్ తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివ్ ట్యాగ్‌ని తీసుకుందాం. క్లాస్ కంటైనర్ అని ఇద్దాం. క్లాస్ కంటైనర్. ఇప్పుడు ఈ డివ్ ట్యాగ్ లోపల ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ రాద్దాం. ఐ యామ్ పోలీ ఫ్రమ్ MEGR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. ఇప్పుడు నేను ఈ కంటైనర్ లోపల ఐ యామ్ పోలీ ఫ్రమ్ MEGR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అని రాసా కదా! ఇది ఇప్పుడు ఈ కంటైనర్ డివ్ అనే కంటైనర్ లోపల ఉందన్నమాట. క్లాస్ అంటే ఏంటి? డివ్ ట్యాగ్స్ అంటే ఏంటి? ఇలా వీటన్నిటి గురించి నేను ముందు వీడియోస్‌లో డిస్కస్ చేశా. ఆ వీడియోస్ ఒకవేళ మిస్ అయ్యి ఉంటే మన డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెళ్ళి చెక్ చేయండి. అప్పుడే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం క్లాస్ సెలెక్టర్ దానికి నేమ్
కంటైనర్ అని ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మనం కంటైనర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం దానికి ఒక హైట్ని విడ్త్ని మనం అడ్జస్ట్ చేద్దాం. హైట్ ఒక 400 పిక్సెల్స్ ఇద్దాం. 400 పిక్సెల్స్, విడ్త్ సేమ్ 400 పిక్సెల్స్ ఇద్దాం. 400 పిక్సెల్స్ ఓకేనా. ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అని ఇస్తా. టెక్స్ట్ కలర్ కోసం కలర్ అని యూజ్ చేసి వైట్లో రావాలి కాబట్టి వైట్ అని ఇస్తా. ఇప్పుడు మనం హైట్ అడ్జస్ట్ చేసాం, విడ్త్ అడ్జస్ట్ చేసాం. దీన్ని మనం అడ్జస్ట్ చేస్తున్నాం అనేది మీరు బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట. కంటైనర్ని మనం అడ్జస్ట్ చేస్తున్నాం, పీ ట్యాగ్ని అడ్జస్ట్ చేయట్లేదు. కంటైనర్ని పీ ట్యాగ్ అనేది డివ్ ట్యాగ్ లోపల ఉంది, అంటే కంటైనర్ లోపల ఉంది కాబట్టి మనం కంటైనర్ని డిజైన్ చేస్తున్నాం, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు style.cssలో మనం కంటైనర్కి హైట్ అడ్జస్ట్ చేసాం, విడ్త్ అడ్జస్ట్ చేసాం, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇచ్చాం, కలర్ అనేది వైట్ ఇచ్చాం ఓకేనా. ఇప్పుడు మన అవుట్పుట్ చూద్దాం. మీరు ఇది చూస్తే 400 పిక్సెల్స్ ఈచ్ సైడ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే హైట్ నేను 400 పిక్సెల్స్ ఇచ్చా, విడ్త్ 400 పిక్సెల్స్ ఇచ్చా అనమాట. లోపల నేను పారాగ్రాఫ్ ట్యాగ్ రాసా కాబట్టి బ్లూ కలర్ లోపల ఐఎమ్ పోలీ ఫ్రమ్ ఎంవిజిఆర్ కాలేజ్ అని ఉందన్నమాట. అదే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ని తీసేసి డివ్ ట్యాగ్ బయట రాసా అనుకో, ఇప్పుడు ఇది బయట ఉంటుంది అనమాట. ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇక్కడ నేను అప్లై చేసిన కలర్ అనేది ఇంకా పీ ట్యాగ్కి అప్లై అవ్వదు, ఎందుకంటే ఆ కంటైనర్ నుంచి బయటకు తీసేసాను అనమాట ఓకేనా. అర్థమైందా? ఆ కంటైనర్లో ఉన్నంత వరకే దానికి మనం అప్లై చేసిన ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. సో మనం కంటైనర్ నుంచి బయటకు తీసేసాం కాబట్టి ఇక్కడ కలర్ వైట్ అనేది అప్లై అవ్వదు పీ ట్యాగ్కి ఓకేనా. ఇప్పుడు మనకి ఈ బాక్స్ మోడల్ ఈ కంటైనర్కి అప్లై చేద్దాం. ఫస్ట్ ఆ బాక్స్ మోడల్ మొత్తంలో చూసింది ఏంటంటే కంటెంట్ కదా, ఆ కంటెంటే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఉన్న మ్యాటర్. ఓకే, కంటెంట్ వరకు ఓకే అన్న. నెక్స్ట్ ఇంకేంటి? దానిపైన ఉన్నది ప్యాడింగ్. ఇప్పుడు ప్యాడింగ్ ఎలా అప్లై చేస్తామంటే, ఇప్పుడు నేను ఏది అప్లై చేయాలనుకున్నా ఈ కంటైనర్కి అప్లై చేస్తా కాబట్టి ఆ కర్లీ బ్రాకెట్స్ లోపలే ఉండేటట్టుగా చెక్ చేసుకోండి ఓకేనా. ఇక్కడ నేను ఇప్పుడు ప్యాడింగ్ అప్లై చేస్తా. ప్యాడింగ్ నేను ఇప్పుడు 4 వాల్యూస్ అప్లై చేస్తా. ఒకటి 25 పిక్సెల్స్, ఇంకోటి 50 పిక్సెల్స్, ఇంకోటి 75 పిక్సెల్స్, ఇంకోటి 100 పిక్సెల్స్ ఓకేనా. బాగా అబ్జర్వ్ చేయండి, తర్వాత వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు దీనికి ప్యాడింగ్ అప్లై చేసా కదా, ఇప్పుడు మనకి ఆ కంటైనర్ మొత్తంలో ఏం చేంజెస్ వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఇప్పుడు అవుట్పుట్ చూస్తే ప్యాడింగ్ అప్లై చేయకముందు ఎలా ఉండేది? ఆ టెక్స్ట్ అనేది కంటైనర్ ఇలా అటాచ్ అయినట్టుగా ఉంది కదా, మీకు కనిపిస్తున్నట్టుగా. కానీ ఇప్పుడు ప్యాడింగ్ అప్లై చేసాక మీకు ఇప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఎలా అంటే ఇవి 4 ఎందుకు అప్లై చేసా అంటే 4 సైడ్స్ అనమాట. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఫస్ట్ నువ్వు అప్లై చేసేది ఎప్పుడు టాప్, సెకండ్ అప్లై చేసేది రైట్ సైడ్, థర్డ్ అప్లై చేసేది బాటమ్, ఫోర్త్ అప్లై చేసేది లెఫ్ట్ సైడ్ అనమాట. ఇప్పుడు మీరు దీన్నే అలా అబ్జర్వ్ చేస్తే ఈ టాప్ 25 పిక్సెల్స్ గ్యాప్ అనేది కంటెంట్కి మన కంటైనర్కి వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 50 పిక్సెల్స్ ఏంటంటే మన కంటెంట్కి బాక్స్కి మధ్యలో ప్యాడింగ్ 50 పిక్సెల్స్ ఉన్నట్టుగా అనమాట. అంటే ఇక్కడ ఉన్న కంటెంట్కి ఈ రైట్ సైడ్ ఉన్న గ్యాప్కి ఈ రైట్ సైడ్ ఉన్న ప్యాడింగ్కి 50 పిక్సెల్స్ అప్లై అయినట్టుగా అనమాట. అలానే ఇప్పుడు 75 పిక్సెల్స్ ఏంటంటే నేను చెప్పినట్టుగా బాటమ్ అనమాట. బాటమ్ సైడ్ 75 పిక్సెల్స్ ప్యాడింగ్ ఉంది. 100 పిక్సెల్స్ ఏంటంటే మన కంటెంట్ లెఫ్ట్ సైడ్ 100 పిక్సెల్స్ గ్యాప్ ఉన్నట్టుగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ 100 తీసేసి 0 పెట్టానుకో, అది మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ అవుట్పుట్ చూస్తే చూడండి, ఇక్కడ ఇందాకలా డిఫరెన్స్ ఉండేది. ఇందాకలా 100 పిక్సెల్స్ ప్యాడింగ్ ఉండేది, ఇప్పుడు అది 0 చేయడం వల్ల సైడ్ ప్యాడింగ్ కంప్లీట్గా లేకపోవడం వల్ల అది కంప్లీట్గా వెళ్ళిపోయింది అనమాట. ఇలా మనం ప్యాడింగ్ యూజ్ చేస్తాం. 100 పిక్సెల్స్ నార్మల్గా తెచ్చేసి ఇప్పుడు మనం 3 వాల్యూస్ ఇచ్చాం కదా, ఇది యాజ్ యూజువల్గా టాప్కి 25 పిక్సెల్స్ ప్యాడింగ్ ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్కి ఒకటే వాల్యూ కింద 50 పిక్సెల్స్ ఇచ్చేయచ్చు. లెఫ్ట్కి రైట్కి 50 పిక్సెల్స్ ఇచ్చాను, బాటమ్కి 100 పిక్సెల్స్ ఇచ్చాను అనమాట. అంటే ఇప్పుడు ఈ టాప్కి 25 పిక్సెల్స్ ఉంటుంది, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 50 పిక్సెల్స్ ఉంటుంది, బాటమ్కి 100 పిక్సెల్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ నేను 50 పిక్సెల్స్ కూడా తీసేసా, 2 వాల్యూస్ ఇచ్చా. ఇప్పుడు మనం షార్ట్ అండ్ ప్రాపర్టీ యూస్ చేస్తున్నాం. ముందు కూడా షార్ట్ అండ్ ప్రాపర్టీ యూస్ చేసాం. షార్ట్ అండ్ ప్రాపర్టీ అంటే కంప్లీట్గా అన్నీ రాయకుండా సేమ్గా లెఫ్ట్కి రైట్కి రాస్తున్నాం, లేదా టాప్కి బాటమ్కి రాస్తున్నాం అన్నప్పుడు ఆ రెండింటికి ఒకటే వాల్యూ అసైన్ చేసేయచ్చు కదా, అలా అనమాట. ఇప్పుడు మనకి టాప్కి బాటమ్కి 25 పిక్సెల్స్ కావాలి, రైట్కి లెఫ్ట్కి 100 పిక్సెల్స్ కావాలి అన్నప్పుడు ఇలాగా షార్ట్ అండ్ ప్రాపర్టీని యూస్ చేస్తాం. టాప్కి బాటమ్కి 25 పిక్సెల్స్ పడింది, లెఫ్ట్కి రైట్కి
100 పిక్సెల్స్ ప్యాడింగ్ వచ్చిందనమాట. ప్యాడింగ్ ఇచ్చి 25 పిక్సెల్స్ అప్లై చేశారనుకో, ఎంటైర్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, టాప్, బాటమ్ అన్నిటికీ 25 పిక్సెల్సే ఉంటుందన్నమాట 4 సైడ్స్‌కి. ఓకేనా? ఇటు 25 ఉంది. పైన 25 ఉంది. రైట్ సైడ్ 25 ఉంది. బాటమ్ 25 ఉంది. ఇలా అనమాట. మీకు ఇక్కడ గ్యాప్ ఎక్కువ కనిపించొచ్చు. ఎందుకంటే మన కంటైనర్ పెద్దది క్రియేట్ చేసాం. అందుకని మీకు గ్యాప్ ఎక్కువ కనిపించొచ్చు. కానీ ఎగ్జాక్ట్‌గా ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఉండేదే 25 పిక్సెల్స్. అలా దీనిపైకి 25 పిక్సెల్స్ ఉంది. ఈ పక్కకి 25 పిక్సెల్స్ ఉంది. కిందకి 25 పిక్సెల్స్ ఉంది. అలా ప్యాడింగ్ అప్లై చేయొచ్చు. బాటమ్ రైట్ ఇలా కన్ఫ్యూజన్‌గా ఉందనుకుంటే ప్యాడింగ్ పెట్టి లెఫ్ట్ అని రాయొచ్చు, రైట్ అని రాయొచ్చు, టాప్ అని పెట్టొచ్చు, బాటమ్ అని పెట్టొచ్చు. వాటికి ఎగ్జాక్ట్‌గా వాల్యూస్ ఇవ్వచ్చు. ఓకేనా? ఇవన్నీ నెక్స్ట్ మనం డిస్కస్ చేసే మార్జిన్‌కి అవుతాయి, బార్డర్‌కి అవుతాయి. ఇలా లెఫ్ట్, రైట్ ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు. ఇంకా అలానే షార్ట్ అండ్ ప్రాపర్టీస్ కూడా అన్నిటికీ సేమ్. మీరు ప్యాడింగ్‌కి చెప్పాం కాబట్టి మార్జిన్‌కి, బార్డర్‌కి సేమ్ అవే. ఓకేనా? ఇప్పటి వరకు మనం ప్యాడింగ్ డిస్కస్ చేసాం కదా! ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటి? బార్డర్ అనమాట. ఇప్పుడు చుట్టూ బార్డర్ క్రియేట్ చేయడం కోసం బార్డర్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. బార్డర్ అని యూజ్ చేసి నువ్వు ఎన్ని పిక్సెల్స్ థిక్నెస్‌తో బార్డర్ ఉండాలనుకుంటున్నావో అది ఫస్ట్ ఎంటర్ చేయాలి. నేను ఫస్ట్ 5 పిక్సెల్స్ అనుకుంటా. కలర్ సాలిడ్‌గా ఉండాలనమాట. ఎక్కడ డాట్స్ లాగా ఉండకుండా, డాష్డ్ లైన్స్‌తో ఉండకుండా, డాట్ లైన్స్‌తో ఉండకుండా సాలిడ్‌గా ఒక లైన్ గీసేటట్టుగా ఉండాలనుకుంటే సాలిడ్ అని రాస్తాం. లేదా ఈ సాలిడ్ ప్లేస్‌లో నువ్వు డాష్డ్ అని రాయొచ్చు. లేదా డాటెడ్ అని రాయొచ్చు. చూడండి ఇక్కడ డాటెడ్ అని కూడా ఉంది. ఇలా మనం డిఫరెంట్ యూజ్ చేయొచ్చు. ఓకేనా? సాలిడ్ రాయొచ్చు. సాలిడ్ రాసి నీకు ఏ కలర్ కావాలి? నేనైతే రెడ్ అనుకుంటున్నా. సో రెడ్ ఇచ్చా. ఇప్పుడు దీని అవుట్‌పుట్ చూస్తే చూసారా? ఇది 400 పిక్సెల్స్ కంటైనర్. దానికి ఔట్ సైడ్‌గా వస్తుందన్నమాట బార్డర్. ఎప్పుడైనా అర్థం చేసుకోండి. ఔట్ సైడ్‌గా బార్డర్ కాలిక్యులేట్ అవుతుంది. ఆ కంటైనర్ మొత్తానికి 5 పిక్సెల్ విడ్త్‌తోని మనకి బార్డర్ అనేది క్రియేట్ అయింది. ఇలా మనం బార్డర్ యూజ్ చేస్తాం. ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటంటే మార్జిన్. మార్జిన్ ఏంటంటే బార్డర్ పైన అనమాట. ఇప్పుడు మనం మార్జిన్ యూజ్ చేద్దాం. ఇప్పుడు నాకు మార్జిన్ 25 పిక్సెల్స్ కావాలి. అంటే ఇప్పుడు 25 పిక్సెల్స్ రాసేసాం అనుకో, ప్యాడింగ్‌లో చెప్పినట్టుగానే 25 పిక్సెల్స్ అప్లై చేశా అంటే టాప్‌కి అప్లై అవుతుంది, లెఫ్ట్‌కి అప్లై అవుతుంది, రైట్‌కి అప్లై అవుతుంది, బాటమ్‌కి కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 25 పిక్సెల్స్ గ్యాప్ వచ్చింది. ఈ బాక్స్ అనేది ముందు ఆ స్క్రీన్‌కి చివరి వరకు ఉండేది. ఇప్పుడు నేను 25 పిక్సెల్స్ ఇవ్వడం వల్ల ఆ స్క్రీన్ కార్నర్ నుంచి 25 పిక్సెల్స్ ఇలా బయటకొచ్చిందనమాట. అదే ఇప్పుడు మార్జిన్ తీసేస్తా. చూడండి స్క్రీన్‌కి చాలా దగ్గర వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ మార్జిన్ పెట్టి ఇంకా ఎక్కువ ఇస్తా. ఒక 100 పిక్సెల్స్ ఇస్తా. 100 పిక్సెల్స్ ఇస్తే టాప్ నుంచి 100 పిక్సెల్స్ కిందకొచ్చేస్తుంది బాక్స్. లెఫ్ట్ నుంచి 100 పిక్సెల్స్ సైడ్‌కి వస్తుంది. రైట్ నుంచి 100 పిక్సెల్స్ సైడ్‌కి వస్తుంది. బాటమ్ నుంచి 100 పిక్సెల్స్ పైకొస్తుంది. చూడండి ఇక్కడ 100 పిక్సెల్స్ గ్యాప్ వచ్చింది. ఇక్కడ 100 పిక్సెల్స్ వచ్చింది. ఇక్కడ నుంచి కింద నుంచి 100 పిక్సెల్స్ గ్యాప్ వచ్చింది. ఈ రైట్ సైడ్ నుంచి 100 పిక్సెల్స్ మార్జిన్ వచ్చిందనమాట. ఇలా మనకి మార్జిన్ యూజ్ అవుతుంది. దీనికి కూడా షార్ట్ అండ్ ప్రాపర్టీస్ అప్లై అవుతాయి సేమ్ ప్యాడింగ్‌లో చెప్పినట్టుగానే. ఓకేనా? సరే మరి బాక్స్ మోడల్ అంటే అర్థమైంది కదా! ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అక్కడే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. ఓకేనా? లేదంటే నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇంకా ఈరోజు టాపిక్ మొత్తాన్ని మీకు ఇంకా థియరిటికల్‌గా నేర్చుకోవాలనుకుంటే ఈరోజు టాపిక్ కంప్లీట్‌గా నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేసి ఆ నోట్స్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. అక్కడికెళ్ళి చెక్ చేయండి. మీరు ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్‌తో ట్రై చేయండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం సీఎస్ఎస్‌లో పొజిషన్స్‌ని ఎలా యూజ్ చేస్తాం అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. పొజిషనింగ్ అంటే నా ఎలిమెంట్ ఇక్కడ రావాలి. నా డివ్ కంటైనర్ ఇక్కడ రావాలి. ఇంత గ్యాప్‌తో ఉండాలి. పొజిషనింగ్ అనమాట. ఆ పొజిషనింగ్ మొత్తాన్ని నేను చాలా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? ఆ నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవ్వకూడదు కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ముందు వీడియోలో బార్డర్ అంటే ఏంటి, కంటెంట్ అంటే ఏంటి, ప్యాడింగ్ అంటే ఏంటి, మార్జిన్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ బాక్స్ మోడల్ వీడియోలో కంప్లీట్‌గా మనం డిస్కస్ చేసాం కదా! అలానే మీరు క్విజ్‌ని కూడా అటెంప్ట్ చేశారు కదా! సో, ఈరోజు వీడియోలో మనం సీఎస్ఎస్ పొజిషనింగ్ గురించి చెప్తానమాట. నార్మల్‌గా మన హెచ్టీఎంఎల్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఒక డివ్ ట్యాగ్ యూజ్ చేసి ఒక కంటైనర్ క్రియేట్ చేసినా మనం చేసిన కంటెంట్ అంతా లెఫ్ట్ సైడ్‌కే ఉంటుందన్నమాట. కానీ మనకి నచ్చిన పొజిషన్‌లో పెట్టుకోవాలని అనుకుంటాం. ఇలా రైట్ సైడ్ పెట్టుకోవాలని, ఇలా లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలని, ఇలా మనం క్రియేట్ చేసిన డివ్ బాక్స్‌ని ఇక్కడ, అక్కడ పొజిషన్ చేయాలనుకుంటాం. కానీ హెచ్టీఎంఎల్‌లో ఇలా పొజిషన్ చేయడం అనేది అస్సలు జరగదన్నమాట. సీఎస్ఎస్‌లో పొజిషనింగ్ యూజ్ చేసి మనం ఈజీగా మనకు నచ్చిన దగ్గర మనం క్రియేట్ చేసిన డివ్ ట్యాగ్‌ని గాని, మన కంటైనర్స్‌ని గాని పెట్టుకోవచ్చనమాట. ఇలా పొజిషనింగ్ యూజ్ అవుతుంది. ఈరోజు మనం పొజిషనింగ్ గురించి చెప్తూ ఎగ్జాంపుల్‌గా కొన్ని క్రియేట్ చేస్తూ పొజిషనింగ్ టాపిక్ మొత్తం కవర్ చేద్దాం.
సరేనా? ఇంకా ముందు వీడియో మీరు మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఇంకా అలానే హెచ్‌టీఎంఎల్ మొత్తం సీరీస్ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ప్లే లిస్ట్ తయారు చేసి ఉంటుంది. వెళ్ళి చెక్ చేయండి. సరే మరి ఇక్కడ సీఎస్ఎస్ పొజిషనింగ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశా. అందులో హెచ్‌టీఎంఎల్ ఫైల్ క్రియేట్ చేశా. సీఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేశా. సరేనా? ఇది బాయిలర్ ప్లేట్ కదా! పొజిషనింగ్ యూజ్ చేసేటప్పుడు పొజిషనింగ్‌కి వాల్యూస్ ఇవ్వాలన్నమాట. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఒకటి స్టాటిక్ అని, రిలేటివ్ అని, అబ్సల్యూట్ అని, ఫిక్స్డ్ అని, స్టిక్కీ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వీటన్నిటిని ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం వీటిని డిస్కస్ చేసేటప్పుడు నేను ఎగ్జాంపుల్‌గా కొన్ని క్రియేట్ చేస్తూ వీటిని డిస్కస్ చేసి మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. సరేనా? డాట్ కంటైన్, డాట్ కంటైన్, డాట్ కంటైన్ అని క్రియేట్ చేశా అంటే డివ్ ట్యాగ్ డైరెక్ట్‌గా క్రియేట్ అయిపోతుందన్నమాట. విత్ క్లాస్ నేమ్ కంటైన్ అని. ఈ డివ్ ట్యాగ్‌ని క్రియేట్ చేశా కదా! ఇప్పుడు ఈ డివ్ ట్యాగ్‌కి స్టైలింగ్ అండ్ పొజిషనింగ్ అప్లై చేద్దాం. క్లాస్ నేమ్ కంటైన్ కాబట్టి డాట్ కంటైన్ దీనికి ఒక హైట్ 200 పిక్సెల్స్, విడ్త్ 200 పిక్సెల్స్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇద్దాం. ఇప్పుడు మనం సీఎస్ఎస్ కోడ్ రాసాం కదా! కానీ మనం సీఎస్ఎస్‌ని హెచ్‌టీఎంఎల్‌కి లింక్ చేయాలి కాబట్టి లింక్ హెచ్‌రఫ్‌లో స్టైల్.సీఎస్ఎస్ ఓకే. ఇప్పుడు మనం సీఎస్ఎస్ అప్లై చేసిన ప్రాపర్టీస్ అన్నీ దానికి అప్లై అవుతాయి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కంటైనర్ ఇక్కడ ఉంది. 200 పిక్సెల్స్ హైట్ విడ్త్‌తోని బ్లాక్ కలర్. ఓకేనా? ఇప్పుడు మనం ఈ కంటైనర్‌కి పొజిషన్ అప్లై చేస్తాం. పొజిషన్ తీసుకొని ఇక్కడ చూసారా అబ్సల్యూట్, ఫిక్స్డ్, రిలేటివ్, స్టాటిక్, స్టిక్కీ ఇలాంటివి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనం తెలుసుకునేది స్టాటిక్ అనమాట. పొజిషన్ స్టాటిక్ అని పెట్టుకొని మన అవుట్‌పుట్ చూద్దాం మళ్ళీ. సేమ్ ప్లేస్‌లోనే ఉంది కదా! పొజిషన్ స్టాటిక్ అంటే ఏంటంటే మీరు డిఫాల్ట్‌గా ఆ డివ్ ట్యాగ్‌ని క్రియేట్ చేసినప్పుడు హెచ్‌టీఎంఎల్ ఏ ప్లేస్‌లో ఉంచిందో మీరు పొజిషన్ స్టాటిక్ అని ఇచ్చినా కూడా అది ఆ ప్లేస్‌లోనే ఉంటుంది. మీరు పొజిషన్ చేంజ్ చేయాలనుకుంటే తప్ప నార్మల్ హెచ్‌టీఎంఎల్ ఎక్కడ పెడుతుందో అదే ప్లేస్‌లో ఉంటుందన్నమాట స్టాటిక్ యూజ్ చేస్తే. సరేనా? ఇది స్టాటిక్ గురించి. నెక్స్ట్ మనకి పొజిషన్ రిలేటివ్ అనమాట. పొజిషన్ రిలేటివ్ ఇచ్చాను కదా! ఇప్పుడు మనకి ఇంకొన్ని ప్రాపర్టీస్ యాడ్ అవుతాయన్నమాట. మనకి టాప్ అని, రైట్ అని, లెఫ్ట్ అని, బాటమ్ అని ఇలా ఇంకొన్ని ప్రాపర్టీస్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు పొజిషన్ రిలేటివ్ ఇచ్చా కదా! కానీ టాప్ నాకు ఒక 20 పిక్సెల్స్ కావాలి. లెఫ్ట్ ఒక 30 పిక్సెల్స్. ఇప్పుడు టాప్ 20 పిక్సెల్స్, లెఫ్ట్ 30 పిక్సెల్స్ అని ఇచ్చా కదా! అవుట్‌పుట్ చూస్తే దాని పొజిషన్ టాప్ నుంచి 20 పిక్సెల్స్ డౌన్ వచ్చింది. లెఫ్ట్ నుంచి 30 పిక్సెల్స్ సైడ్‌కి వచ్చిందనమాట. అర్థమైందా? ఈ పైన 20 పిక్సెల్ ఇప్పుడు ఉంటుంది. లెఫ్ట్ సైడ్ 30 పిక్సెల్ ఉంటుంది. దాన్ని బట్టి అది పొజిషన్ అలైన్ అయింది చూసారా? ఇలా రిలేటివ్ అప్లై అవుతుందనమాట. అదే ఇప్పుడు మనం సేమ్ ఇలాంటి కంటైనర్ లోపల ఇంకో కంటైనర్ క్రియేట్ చేద్దాం. డాట్ చైల్డ్ అని పెడతా. ఇంకో డివ్ ట్యాగ్ క్రియేట్ చేశా. దానికి చైల్డ్ అనే క్లాస్ నేమ్ ఇచ్చా. చైల్డ్ అని ఇచ్చా కదా! చైల్డ్. ఇప్పుడు దీనికి హైట్ ఇస్తా. 100 పిక్సెల్స్, విడ్త్ 100 పిక్సెల్స్. హైట్ 100 పిక్సెల్స్, విడ్త్ 100 పిక్సెల్స్. ఇప్పుడు క్రియేట్ చేసిన చైల్డ్‌కి ఇచ్చాం. దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆక్వా ఇస్తున్నా. సరేనా? ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కంటైన్ అనే డివ్ లోపల చైల్డ్ అనే డివ్ ఉంటుంది. చూసారా? ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కంటైన్ అనేది ఈ బ్లాక్ కలర్‌దే. దాని లోపల ఉన్న చైల్డ్‌ది ఈ ఆక్వా కలర్‌దే. సరేనా? అర్థమైంది కదా! ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేదేంటంటే అబ్సల్యూట్ అనమాట. దానికోసమే ఇప్పుడు ఈ చైల్డ్ కంటైనర్‌ని క్రియేట్ చేశా. అసలు అబ్సల్యూట్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏ కంటైనర్ లోపల ఈ కంటైనర్‌ని క్రియేట్ చేసావో ఇది దాని పేరెంట్ కంటైనర్ రిలవెంట్‌గా దీని పొజిషన్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చా. టాప్ ఒక 10 పిక్సెల్స్ ఇస్తా. ఆ కంటైనర్ నుంచి 10 పిక్సెల్స్ వచ్చింది. మన వెబ్‌సైట్ నుంచి 10 పిక్సెల్స్ కాదు. ఓకేనా? అలానే ఇప్పుడు రైట్ 0 పిక్సెల్స్ ఇచ్చామనుకో అంటే మనం క్రియేట్ చేసిన చైల్డ్ అనేది ఆ కంటైనర్‌లో కంప్లీట్ రైట్ సైడ్‌కెళ్ళిపోతుందన్నమాట. రైట్ సైడ్ 0 పిక్సెల్ ఉండేటట్టుగా. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా. ఇలా మనం అబ్సల్యూట్‌ని యూజ్ చేస్తాం. ఇంకోటేంటంటే ఇప్పుడు మీరు ఒక పేరెంట్ లోపల చైల్డ్‌ని క్రియేట్ చేయకుండా నార్మల్‌గా ఒక కంటైనర్‌కి అబ్సల్యూట్ ఇచ్చారనుకోండి. హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ పొజిషన్ రిలవెంట్‌గా ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన అబ్సల్యూట్ కంటైనర్ పొజిషన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే పొజిషన్ స్టిక్కీ అనమాట. స్టిక్కీ ఎలా యూజ్ చేస్తామంటే దీనికోసం ఇంకొన్ని కంటైనర్స్‌ని క్రియేట్ చేస్తా. ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం. సరేనా? ఇప్పుడు డివ్ కంటైన్ అలానే ఉంది. డాట్ చైల్డ్ స్టార్ 4 అంటే ఇంకొక 4 చైల్డ్స్‌ని క్రియేట్ చేసాం. ఇది ఎలానే ఉన్నాయి. ఇప్పుడు మన కంటైనర్ హైట్‌ని 2000 పిక్సెల్స్ పెడతా. 2000 పిక్సెల్స్ ఎందుకు పెట్టా అంటే స్క్రోలింగ్ ఈజీగా అవ్వడానికి. దీని విడ్త్ 100% చేస్తా. ఆ మార్జిన్
10 పిక్సెల్స్ ఇస్తా. మార్జిన్ గురించి ముందు వీడియోలో డిస్కస్ చేశా. సరేనా? మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది వెళ్లి చెక్ చేయండి. మార్జిన్ ఔట్ సైడ్‌గా గ్యాప్ ఇస్తుందన్నమాట. చూసారా? ఇప్పుడు క్రియేట్ చేసాం. ఇక్కడ గ్యాప్స్ ఎందుకొచ్చాయంటే మార్జిన్ ఇవ్వడం వల్ల. రైట్ సైడ్ వస్తది, లెఫ్ట్ సైడ్ వస్తది, బాటమ్ వస్తది. అన్ని సైడ్స్ 10 పిక్సెల్స్ మార్జిన్ వస్తది. ఇందులో ఒక చైల్డ్‌ని స్టిక్కీ అని పెడదాం. డాట్ స్టిక్కీ పొజిషన్ స్టిక్కీ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వేరేది ఇస్తా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇస్తా. విడ్త్, హైట్ వీటికున్న ప్రాపర్టీసే ఇచ్చేస్తా. టాప్ 0 పిక్సెల్స్ ఇస్తా. 0 పిక్సెల్స్. ఇప్పుడు దీని అవుట్‌పుట్ చూస్తే ఇప్పుడు ఇలా స్క్రోల్ చేసేటప్పుడు అలా స్క్రోల్ అవుతుంది. మనం ఎప్పుడు టాప్ 0 పిక్సెల్స్ వచ్చేసిందో అక్కడ మనకది స్టిక్ అయిపోతుంది. చూసారా? ఇప్పుడు నేను ఇంకా స్క్రోల్ చేస్తున్నా. కానీ టాప్ 0 పిక్సెల్స్‌లో పైన ఉండిపోయిందనమాట. అర్థమైందా? ఇలా మనం స్టిక్కీని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫిక్స్డ్ అంటే ఏంటో చూద్దాం. ఫిక్స్డ్ అని ఇచ్చేస్తా. చైల్డ్స్ అన్నిట్లో థర్డ్ ప్లేస్‌లో ఉంది. కానీ ఇందాక స్టిక్కీ ఉన్నట్టుగా ఇది థర్డ్ ప్లేస్‌లో లేదు. డైరెక్ట్‌గా ఎళ్లి అక్కడ ఫిక్స్ అయిపోయిందనమాట. ఇంకా నువ్వు స్క్రోల్ చేస్తే అది అక్కడే ఉండిపోతుంది కంప్లీట్‌గా. అదే స్టిక్కీ యూజ్ చేస్తే నువ్వు ఎక్కడ క్రియేట్ చేసావో అక్కడే ఉండి నువ్వు స్క్రోల్ చేస్తున్నప్పుడు నువ్వు ఇచ్చిన ప్రాపర్టీస్ బట్టి అది చేంజ్ అవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫిక్స్డ్ అనే పెట్టా కదా! టాప్ 10 పిక్సెల్స్ అని ఇస్తే పైనుంచి 10 పిక్సెల్స్ గ్యాప్ వచ్చి అక్కడ ఫిక్స్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ బ్లాక్ కలర్‌గా మన ఫిక్స్డ్ ఉంది కదా! దాని బ్యాక్ సైడ్ మనం క్రియేట్ చేసిన యాక్వా కంటైనర్ కూడా ఉంది. చూసారా ఇప్పుడు? యాక్వా ఇక్కడ 4 ఉన్నాయి. కానీ మన అవుట్‌పుట్ చూస్తే ఇక్కడ 3 ఉన్నాయి. ఎందుకంటే ఇది ఫిక్స్ చేసాం కాబట్టి ఇందాకల క్రియేట్ చేసిన చైల్డ్ కాంపోనెంట్స్ పైన ఇది వచ్చేస్తుందనమాట. ఇందాకల మనం క్రియేట్ చేసిన కంటెంట్స్‌ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఓకేనా? ఇలా మనం ఫిక్స్డ్ వాడతాం. ఇలా మనం క్రియేట్ చేసిన డివ్ ట్యాగ్స్‌ని లేదా మన కంటైనర్స్‌ని పొజిషన్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వెబ్‌సైట్ మన ల్యాప్‌టాప్‌కి తగినట్టుగానే క్రియేట్ చేసుకున్నాం. అదే ఇప్పుడు నువ్వు మొబైల్‌లో చూస్తే అదే వెబ్‌సైట్ అసలు మొబైల్‌లో నీట్‌గా రాదనమాట. ఎందుకంటే నువ్వు క్రియేట్ చేసిన వెబ్‌సైట్ రెస్పాన్సివ్‌గా క్రియేట్ చేయలేదు. రెస్పాన్సివ్ అంటే ఏంటి? అసల ఫ్లెక్స్‌బాక్స్ అంటే ఏంటి? ఫ్లెక్స్‌బాక్స్ యూజ్ చేసి రెస్పాన్సివ్ వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇలా అంతా నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. మనం ముందు వీడియోలో సీఎస్ఎస్ పొజిషనింగ్ గురించి తెలుసుకున్నాం కదా! అలానే ఈరోజు వీడియోలో మనం అసల రెస్పాన్సివ్ వెబ్‌సైట్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? రెస్పాన్సివ్ అంటే ఏంటి? ఇలాంటివన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుంటాం. సరేనా? ఈరోజు మన టాపిక్‌లో వెళ్ళిపోతే నార్మల్‌గా రెస్పాన్సివ్ వెబ్‌సైట్ అంటే మనం తయారు చేసే వెబ్‌సైట్ అదే ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న వెబ్‌సైట్ మనం ల్యాప్‌టాప్ సైజ్ తగినట్టుగా చేస్తుంటాం అనమాట. అంటే 200 పిక్సెల్స్ ఇంత బాక్స్ ఉండాలి, కంటైనర్ ఇంత ఉండాలి ఇలా చేస్తుంటాం కదా! ఇదే వెబ్‌సైట్ మన ల్యాప్‌టాప్‌లో చూసినంత వరకు బానే ఉంటుందనమాట. కానీ మనం ఒక్కసారి సేమ్ వెబ్‌సైట్‌ని తర్వాత డిప్లాయ్ చేశాక నువ్వు మొబైల్‌లో చూసుకుంటే అసలు ఆ వెబ్‌సైట్ ఎలా ఉందో ఆ ల్యాప్‌టాప్ సైజ్ అలానే ఉండిపోతుందనమాట. నీ మొబైల్‌లోకి వచ్చేసరికి ఆ టైటిల్ అదే సైజ్‌లో ఉండిపోతుంది. ఆ హెడ్డింగ్ సైజ్ అంతే ఉండిపోతుంది. ఆ కంటైనర్ సైజ్ అంతే ఉండిపోతుంది. అంతేగాని మొబైల్ సైజ్ చిన్నది కదా! ఆ సైజ్‌కి తగినట్టుగా చేంజ్ అవ్వదనమాట. ఇది రెస్పాన్స్ వెబ్‌సైట్ అంటే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌గా మీకు ఒక వెబ్‌సైట్ తీసుకొని అది వాళ్ళు రెస్పాన్సివ్‌గా క్రియేట్ చేస్తారు. అది క్రియేట్ చేసింది మీకు ఇప్పుడు చూపిస్తా. సరేనా? అది ఆల్రెడీ తెలిసిన వెబ్‌సైటే W3 స్కూల్స్ దాన్ని చూపిస్తా చూడండి. ఇప్పుడు W3 స్కూల్స్ అని సెర్చ్ చేస్తే W3 స్కూల్స్ లోపలికి వెళ్తే ఇది మన W3 స్కూల్స్ వెబ్‌సైట్. ఇది మన ల్యాప్‌టాప్ సైజ్ వరకు ఇలా కనిపిస్తుందనమాట. ఈ సెర్చ్ బార్ ఎంతుంటది, లెర్న్ టు కోడ్ అనే హెడ్డింగ్ ఎంతుంటది ఇలా అనమాట. ఒకవేళ నేను దీన్ని మొబైల్ స్క్రీన్‌కి చేంజ్ చేస్తా. అది ఎలా చేస్తా అంటే డబుల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ మీకు ల్యాప్‌టాప్, మొబైల్ ఇలా సింబల్ ఒకటి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నేను చూపిస్తా కదా! ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డైమెన్షన్స్ కనిపిస్తాయి అన్నమాట రెస్పాన్సివ్ అని. ఇది దాని యొక్క విడ్త్, హైట్ ఇవన్నీ చూపిస్తాయి. సరేనా? ఇక్కడ మీరు చూస్తే మొబైల్ ఎస్ అని ఉంది. ఇంకోటి మొబైల్ ఎం అని ఉంది. ఇంకోటి మొబైల్ ఎల్, ఇంకోటి టాబ్లెట్, ఇంకోటి ల్యాప్‌టాప్. ఇలా డిఫరెంట్ సైజెస్ కదా! మన మొబైల్ ఒక సైజ్ ఉంటది. ట్యాబ్స్ ఒక స్క్రీన్ ఉంటుంది. ల్యాప్‌టాప్ ఒక స్క్రీన్ సైజ్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ సైజెస్‌కి మనం ఒకేసారి వెబ్‌సైట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఇది ల్యాప్‌టాప్ మీద క్లిక్ చేస్తే ఇది ల్యాప్‌టాప్ సైజ్ అనమాట. ఇలా ల్యాప్‌టాప్‌లో ఇవన్నీ ఈ సైజ్‌లో ఆళ్ళు పెట్టారనమాట. అదే నువ్వు టాబ్లెట్ సైజ్‌కొస్తే టాబ్లెట్ అని క్లిక్ చేసా. ఇప్పుడు సైజ్ చిన్నదైందనమాట స్క్రీన్. ఈ వెబ్‌సైట్ నువ్వు టాబ్లెట్‌లో ఓపెన్ చేస్తే సేమ్ ఇలా వస్తదనమాట. ఇంకోటేంటంటే ఇప్పుడు మొబైల్‌లోకి వెళ్తే మొబైల్ మన ఫోన్ ఇలానే ఉంటుంది కదా! చూసారా? ఇందాకల ల్యాప్‌టాప్ సైజ్‌లో ఉండేది వెబ్‌సైట్. ఇప్పుడు మనకి
మొబైల్ సైజ్‌కొచ్చేసాయి. ఈ మొబైల్ సైజ్‌కొచ్చినప్పుడు ఈ వెబ్‌సైట్ ఇంత నీట్‌గా కనిపిస్తుంది. అదే నువ్వు రెస్పాన్సివ్ వాడకపోతే ఆ వెబ్‌సైట్ ఎంత సైజ్ ఉందో అలానే ఉండి, ఇలా నువ్వు ష్రింక్ చేస్తున్న కొద్దీ ఏం చేంజ్ అవ్వదు. అది ఏ సైజ్‌లో ఉండేది అదే ఉండేది. నువ్వు ఈ కార్నర్‌లో ఏ ఐటెమ్స్ ఉన్నాయో అవి అలా కనిపిస్తాయి అంతే. ఇప్పుడు మీరు నార్మల్‌గా ఇలా చెక్ చేస్తే రెస్పాన్సివ్‌నెస్ అవి అలా గ్రో అవ్వడం, ష్రింక్ అవ్వడం తెలుస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ యారో పెట్టి ఇలా పెద్దది చేస్తున్నా. ఒక్కొక్కటి మీకు ఒక్కొక్క సైజ్ కనిపిస్తుంది చూడండి. అలా చేంజ్ అవుతాయి కొన్ని. అక్కడ సెర్చ్ బాక్స్ ఉండేది కాదు. ఇప్పుడు సెర్చ్ బాక్స్ వచ్చింది పెద్దది చేస్తున్న కొద్దీ. అలా ఇంకా పెంచుతున్నా. అలా ఇక్కడ మీకు గెట్ సర్టిఫైడ్ అనేది ఒకటొచ్చింది చూడండి. గెట్ సర్టిఫైడ్ అని ఈ సెంటర్‌లో ఒకటొచ్చింది. ఇంకా అలా గ్రో చేస్తున్న కొద్దీ అక్కడ మెనూ ఉండేది కూడా. ఈ మెనూ కూడా ఉండేది. ఆ మెనూ కూడా మీకు ట్యుటోరియల్స్, ఎక్సర్సైజ్, సర్వీసెస్ ఇలా అయ్యాయి. ఇలా ఇంకా పెంచుతున్న కొద్దీ మీకు ఇంకా డిఫరెంట్‌వి యాడ్ అవుతుంటాయి చూడండి. అలా ల్యాప్‌టాప్‌కెళ్ళిపోతే ఇలా ల్యాప్‌టాప్‌లోకొచ్చేసరికి ఇవన్నీ ఉండేవి. అదే మొబైల్‌కొచ్చేసరికి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వాటన్నిటి సైజ్ తగ్గించుకుంటూ మీ మొబైల్ స్క్రీన్‌కి ఎంత సరిపోద్దో ఆ సైజ్‌కొచ్చేంత వరకు వాళ్ళు నీట్‌గా డిజైన్ చేశారనమాట. ఇలా మనకి రెస్పాన్సివ్‌నెస్ యూజ్ అవుద్ది. అసలు రెస్పాన్సివ్ వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేస్తామన్నా అనంటే నార్మల్‌గా మనం డిఫరెంట్ మెథడ్స్ వాడొచ్చు. ఫ్లిక్స్ అనే కాన్సెప్ట్ వాడొచ్చు. గ్రిడ్ అనే కాన్సెప్ట్ వాడొచ్చు. మీడియా క్వెరీస్ అనేసి ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ పోతాం. ఇంతవరకు మనం రెస్పాన్సివ్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం కదా! ఇలాగ మనం రెస్పాన్సివ్ వెబ్‌సైట్‌ని క్రియేట్ చేయాలి. సరేనా? అలానే ఈరోజు టాపిక్‌లో ఏమైనా డౌటొస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను డైరెక్ట్‌గా రిప్లై ఇస్తాను. నోట్స్ మొత్తం కూడా నేను ఒక ఫార్మాట్‌లో క్రియేట్ చేసి డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాననమాట. మీరు చెక్ చేస్తున్నారో లేదో తెలియదు గానీ, నోట్స్ అయితే మీరు ప్రిపేర్ అయితే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది థియరిటికల్‌గా. ఓకేనా? మనం ముందు వీడియోలో రెస్పాన్సివ్ వెబ్‌సైట్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాం, రెస్పాన్సివ్ అంటే ఏంటి గురించి తెలుసుకున్నాం కదా! అలానే ఈరోజు వీడియోలో మనం ఫ్లిక్స్ బాక్స్ అంటే ఏంటి, ఫ్లిక్స్‌ని ఎలా యూజ్ చేస్తాం ఇలాంటివన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుంటాం. సరేనా? ముందు వీడియో ఒకవేళ మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతా వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ సిఎస్ఎస్ ఫ్లెక్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసా. అందులోపల index.html, style.css ఈ ఫైల్స్ క్రియేట్ చేసా కదా! ఆ సిఎస్ఎస్ ఫైల్ని కూడా ఇక్కడ లింక్ చేసా. ఇవన్నీ మన ప్రీవియస్ వీడియోస్ నుంచి చెప్తూనే వచ్చా. సరేనా? ఇక్కడ మన బాడీ ట్యాగ్లో ఒక కంటైనర్ క్రియేట్ చేస్తా. ఒక డివ్ ట్యాగ్ క్రియేట్ చేసి లోపల ఒక 4 బాక్సెస్ క్రియేట్ చేస్తా. డాట్ బాక్స్ ఇంటూ 4. ఇప్పుడు 4 బాక్సెస్ క్రియేట్ అయ్యే క్లాస్ నేమ్తోని ఇందులోపల నేను 1 అని పెడతా, ఇక్కడ 2 అని పెడతా, ఇక్కడ 3 అని పెడతా, ఇక్కడ 4 అని పెడతా. సరేనా? ఇప్పుడు సిఎస్ఎస్ స్టైలింగ్ ఇద్దాం. డాట్ కంటైన్ అనే డివ్ ట్యాగ్కి ఇప్పుడు హైట్ ఒక 400 పిక్సెల్స్ ఇస్తా. నెక్స్ట్ బార్డర్ ఇస్తా, మీకు ఈజీగా కనిపిస్తుంది. 2 పిక్సెల్స్ సాలిడ్ బ్లాక్ ఇస్తా. వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చెక్ చేయండి. సరేనా? ఇది ఇచ్చా కదా, దీని అవుట్పుట్ ఎలా వస్తుంది చూద్దాం. ఇది మన కంటైన్ బాక్స్. ఇక్కడ బ్లాక్ కలర్ బార్డర్తో ఉంది కదా, ఈ 1 2 3 మన డివ్స్ అనమాట. వాటికి హైట్ విడ్త్ ఇంక ఇవ్వలేదు కాబట్టి అవి జస్ట్ అలా అలైన్ అయిపోయాయి. సరేనా? ఇప్పుడు బాక్సెస్కి ఇద్దాం. బాక్స్కి హైట్ ఒక 100 పిక్సెల్స్, విడ్త్ ఒక 100 పిక్సెల్స్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇచ్చాను కదా. ఇవి 100 టెక్స్ట్ అలైన్, అది సెంటర్లో ఉండాలా, ఎండ్లో ఉండాలా, ఇవన్నీ చెప్తుంది. కలర్ వైట్, బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ గోల్డ్ కనిపిస్తుంది కదా, చూసారా? ఇప్పుడు మన కంటైనర్ది 400 పిక్సెల్స్ హైట్ ఇచ్చాం. అందులోపల ఉన్న ప్రతి ఒక్క బాక్స్ది 100 పిక్సెల్స్ హైట్, 100 పిక్సెల్స్ విడ్త్ ఇచ్చాం. ఓకేనా? అలా 4 బాక్సెస్ క్రియేట్ చేసాం. ఆ లోపల అలైన్ అయ్యాయి. ప్రతి దాని యొక్క హైట్ 100 పిక్సెల్స్ కదా. 4 బాక్సెస్ అంటే 400 పిక్సెల్స్ అవ్వాలి కదా. ఇంకా ఎక్స్ట్రాగా బయట కిందకు వస్తుందన్న అని మీరు అనుకుంటే ప్రతి ఒక్క బాక్స్కి 2 పిక్సెల్స్ పైన కింద, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, ఇలా ప్రతి సైడ్ నేను బార్డర్ ఇచ్చా. అంటే మనం తయారు చేసిన కంటైనర్కి అవుట్ సైడ్గా బార్డర్ వస్తుంది అనమాట. అది 100 పిక్సెల్స్ హైట్ ప్లస్ పైన 2 పిక్సెల్స్, కింద 2 పిక్సెల్స్. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే ఒక బాక్స్కి మనకి ఎక్స్ట్రాగా 4 పిక్సెల్స్ యాడ్ అయిపోతాయి అనమాట బార్డర్వి. ఇలా మనకి అవి 104 పిక్సెల్స్ అవుతుంది అప్పుడు ప్రతి ఒక్క బాక్స్ యొక్క హైట్. ఇలా బయటకు రావడాన్ని ఓవర్ఫ్లో అంటాం. సరేనా? ఇక్కడ మనం ఇంకా మీకు బాగా చెప్పాలి అనుకుంటే ఇక్కడ ఓవర్ఫ్లో మనం హిడెన్ అని ఇస్తే ఆ బయటకు వచ్చేది కట్ అయిపోతుంది అనమాట.
చూసారా ఇక్కడ ఇది హైట్ ఇందాకలా కొంచెం బయటకు వచ్చేది, కానీ కొంచెం కట్ అవ్వకుండా మన బాక్స్లోనే ఉండేటట్టు పెట్టివచ్చు అనమాట. ఇలా ఓవర్ఫ్లో హిడెన్ వాడతాం. ఓకే, ఇంతవరకు ఓకే కదా. ఇప్పుడు మనం బాగా బాక్సెస్ క్రియేట్ చేసాం, కంటెంట్ క్రియేట్ చేసాం. ఇవి నార్మల్గా ఇప్పుడు మనం క్రియేట్ చేసాం అంతవరకు, కానీ ఇవి రెస్పాన్సివ్గా లేవన్నమాట. సో మనం వీటికి ఫ్లెక్స్ బాక్స్ యూస్ చేసి రెస్పాన్సివ్గా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏ కంటైనర్కి ఫ్లెక్స్ ప్రాపర్టీని యూజ్ చేయాలనుకుంటున్నామో దాని పేరెంట్ కంటైనర్కి మనం అసైన్ చేయాలన్నమాట ఫ్లెక్స్ అని, సరేనా. ఇప్పుడు నేను బాక్సెస్ అన్నిటిని కంటైనర్ లోపల పెట్టా కాబట్టి ఈ కంటైనర్కి నేను ఫ్లెక్స్ అని ఇవ్వాలి. సో కంటైనర్ లోపల డిస్ప్లే అని ఒక ప్రాపర్టీని యూజ్ చేయాలి. ప్రతిసారి ఫ్లెక్స్ యూజ్ చేసేటప్పుడు ఫ్లెక్స్ అని ఇస్తాం, ఓకేనా. ఫ్లెక్స్ అని యూజ్ చేయడం వల్ల ముందు ఆ 4 బాక్సెస్ కాలం లాగా అలైన్ అయ్యేవి ఒక రోలో అలైన్ అయిపోతాయి అనమాట. చూసారు ఇక్కడ, సరేనా. ఫ్లెక్స్ కూడా ఇచ్చేసాం. ఈ బాక్సెస్ అన్నీ ఎలా అలైన్ అయ్యాయి, ఒక రోలో అలైన్ అయ్యాయి. కానీ నాకు రోలో వద్దు, కాలంలో అలైన్ అవ్వాలనుకుంటే ఫ్లెక్స్ డైరెక్షన్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఆ ఫ్లెక్స్ డైరెక్షన్ ఎలా యూజ్ చేస్తామంటే నీకు ఒక కాలంలో కావాలా, ఒక రోలో కావాలా, అది కాలం రివర్స్ నుంచి స్టార్ట్ అవ్వాలా, ఇవన్నీ చెప్తా. ఇప్పుడు నేను కాలం అని పెట్టాను అనుకో, అవి మళ్ళీ సేమ్ కాలం వైజ్గా వచ్చేస్తాయి, ముందు ఎలా మనం పెట్టాం అలా. కానీ నాకు కాలంలో వద్దు, రోలో కావాలనుకుంటే రో అని ఇస్తాం, సరేనా. రోలో ఇచ్చావు కాబట్టి అది డిఫాల్ట్గా మనం ఫ్లెక్స్ అని పెట్టగానే అది రోలోనే అలైన్ అయిపోద్ది. కానీ నీ డైరెక్షన్ కాలంలో కావాలనుకుంటే నువ్వు కాలం అని పెట్టుకుంటావు, సరేనా. ఇప్పుడు కాలంలోనే కావాలి, కానీ బాక్సెస్ అన్ని రివర్స్ నుంచి అలైన్ అవ్వాలి. కాలం రివర్స్ అని పెడతాం. అప్పుడు చూడండి 4 3 2 1. ఇందాక మనకి ఎలా ఉండేది 1 2 3 4 అని అలైన్ అయ్యేవి. ఇప్పుడు మనకి 4 3 2 1 అలా. అదే ఇక్కడ నీకు కాలం కాకుండా రో పెట్టుకుంటే రో రివర్స్ అవుతాయి. మనకి ఇటు సైడ్ నుంచి రో స్టార్ట్ అవుద్ది అనమాట. 4 3 2 1 అర్థమైందా. ఇంకా కొన్ని బాక్సెస్ ఇటు యాడ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇలా వస్తుంటాయి, అర్థమైంది కదా. ఇలా మనం కాలం రివర్స్ ఉంటాయి, రో పెట్టించుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను రోలో పెట్టాను కదా, అవి 4 పక్క పక్కనే ఉన్నాయి. కానీ నీకు ఆ రెండింటి మధ్య స్పేస్ కావాలి. స్పేస్ కావాలన్నప్పుడు నువ్వు గ్యాప్ని యూజ్ చేసుకోవచ్చు. గ్యాప్ అనే ప్రాపర్టీని గ్యాప్ని పెట్టి నీకు ఎన్ని పిక్సెల్స్ గ్యాప్ కావాలో ఈచ్ సైడ్ నీకు 10 పిక్సెల్స్ గ్యాప్ వస్తుంది. నేను 10 పిక్సెల్స్ ఇచ్చా కాబట్టి ఒక్కొక్క కంటైనర్కి మధ్యలో 10 పిక్సెల్స్ గ్యాప్ వస్తుంది అనమాట. ఇలా మనం గ్యాప్ అనే ప్రాపర్టీని కూడా యూజ్ చేస్తాం. దీని తర్వాత ఇంకా ఇంపార్టెంట్ అయినవి మనం ఫ్లెక్స్ యూజ్ చేసేటప్పుడు జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటమ్స్ అనమాట. అది ఎలా అంటే జస్టిఫై కంటెంట్ అని పెట్టి నువ్వు సెంటర్ ఇస్తే అవన్నీ సెంటర్కి వెళ్ళిపోతాయి అనమాట. సెంటర్ కాకుండా ఎండ్కి ఇచ్చావు, అవన్నీ ఈ ఎండ్కి వచ్చేస్తాయి అనమాట. అదే స్టార్ట్ అని ఇస్తే ఈ స్టార్టింగ్కి ఉండిపోతాయి. ఫ్లెక్స్ స్టార్ట్ అంటే ఆ స్టార్టింగ్లోనే ఉండిపోతాయి. అదే ఫ్లెక్స్ ఎండ్ అంటే ఆ ఎండ్కి వెళ్ళిపోతాయి, ఇందుకు ఎండ్ రాసినట్టుగానే, సరేనా. రైట్ అని ఇచ్చా, రైట్ అని ఇస్తే మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళిపోతాయి, అర్థమైందా. ఇలా మీరు వీటన్నిటిని చెక్ చేయాలన్నమాట. ఇంకేముంటాయంటే మెయిన్గా స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్, స్పేస్ ఈవెన్లీ, ఈ 3 మళ్ళీ ఇంపార్టెంట్ అనమాట. స్పేస్ బిట్వీన్ యూజ్ చేద్దాం ఫస్ట్. స్పేస్ బిట్వీన్ యూజ్ చేస్తే నువ్వు 4 బాక్సెస్ ఇచ్చావు కదా, వాటన్నిటికీ ప్రతి ఒక్క బాక్స్కి బిట్వీన్ గ్యాప్ అనేది ఈక్వల్గా ఇచ్చుకుంటూ పోతుంది అనమాట. ఆ బాక్స్కి ఫిట్ అయినట్టుగా ఇవన్నిటిని ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనకి స్పేస్ బిట్వీన్ వచ్చింది కదా, దీన్ని రెస్పాన్స్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేస్తే ఇప్పుడు మనకు స్పేస్ బిట్వీన్ ఇందాకలా చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనం ఇలా కోడ్లోకి వెళ్తే నార్మల్గా ఇలా ఇక్కడ పెడదాం మన డివ్ కంటైనర్ మీద, చూసారా ఆ పింక్ కలర్గా వచ్చిన గ్యాప్ అంతా మనకి స్పేస్ బిట్వీన్ యూజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకున్న గ్యాప్ అనమాట. ఇప్పుడు మనం దీని రెస్పాన్స్ ఇలా చెక్ చేస్తే ఆ స్పేస్ అనేది తగ్గుతూ పోతుంది. అలా చూడండి, అది అలా తగ్గుతూ వస్తుంది, అర్థమైందా. ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇంకా గ్యాప్ 10 ఇచ్చాం కాబట్టి ఆ 10 అలా ఉండిపోయి తర్వాత స్పేస్ బిట్వీన్, ఓకేనా. ఇలా మనం చేయొచ్చు. ఇంకా చేయాలంటే నెక్స్ట్ ఇప్పుడు స్పేస్ ఈవెన్లీ చెక్ చేద్దాం. స్పేస్ ఈవెన్లీ అంటే ప్రతి ఒక్క పక్కన సేమ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు 1కి లెఫ్ట్ సైడ్ కూడా ఒక స్పేస్ వచ్చింది, 4కి లెఫ్ట్ సైడ్ కూడా స్పేస్ వచ్చింది. అదే నువ్వు బిట్వీన్ వాడినప్పుడు ఈ 1 ఈ కార్నర్కి వెళ్ళిపోయింది, ఈ 4 ఈ కార్నర్కి వెళ్ళిపోయింది. ఇలా మనకి స్పేస్ ఈవెన్లీ యూజ్ అవుతుంది. ఇంకోటి స్పేస్ అరౌండ్ ఉంది. స్పేస్ అరౌండ్ కూడా అంతే, సేమ్ వాటికి గ్యాప్స్ ఇచ్చుకుంటూ పోతుంది రెస్పాన్సివ్గా, సరేనా. మనకి నెక్స్ట్ చూసేది ఏంటంటే అలైన్ ఐటమ్స్ కూడా మనం సెంటర్ ఇచ్చామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం కామెంట్ చేద్దాం, Ctrl// ఇస్తే డైరెక్ట్గా ఒకేసారి కామెంట్ అయిపోతుంది. ఇప్పుడు అలైన్ ఐటమ్ సెంటర్ ఇస్తా, సెంటర్ ఇచ్చా కదా,
చూసారా ఇందాక జస్టిఫై కంటెంట్ అన్నప్పుడు అది ఎక్స్ యాక్సిస్ మీదుగా మూవ్ అయిందనమాట సెంటర్లోకి. ఇప్పుడు నువ్వు అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇచ్చినప్పుడు ఆ వై యాక్సెస్ మీదుగా సెంటర్కి. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. అలైన్ ఐటమ్స్లో కూడా సేమ్ వాల్యూస్ ఉంటాయి, ఫ్లిక్స్ అండ్ ఫ్లిక్స్ స్టార్ట్. ఇలా చెక్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనకి ఫ్లిక్స్ ర్యాప్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఫ్లిక్స్ ర్యాప్ ఎందుకు యూజ్ చేస్తామంటే వ్రాప్ నో వ్రాప్ అని మనం యూజ్ చేయొచ్చు. వ్రాప్ అని పెట్టుకుందాం. ఫస్ట్ వ్రాప్ అని పెట్టుకుంటే నువ్వు ఇప్పుడు దీన్ని సైజ్ అలా శ్రింక్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క బాక్స్ నీట్గా అలైన్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ బాక్స్ కిందకు వచ్చింది, ఇంకా దగ్గరికి వెళ్తే ఈ బాక్స్ కిందకు వచ్చేస్తుంది, ఇంకా దగ్గరికి వెళ్తే ఇలా అలైన్ అయిపోతాయి. చూసారా, వాటి పొజిషన్ అనేది మారిపోతుంది, ఆటోమేటిక్గా శ్రింక్ అవుతుంది అనమాట. నీ మొబైల్ సైజ్ చిన్నదవుతుంది, ఇది అక్కడ కనిపించదు, ఆ కార్నర్కి వెళ్ళేసరికి కిందకు వచ్చేస్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఇలా ఆటోమేటిక్గా అవి శ్రింక్ అవుతుంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని నో వ్రాప్ అని ఇస్తే ఇప్పుడు నువ్వు శ్రింక్ చేస్తున్న కొద్దీ దాని సైజ్ ఇలా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అంతేగాని అది ఎంత సైజు ఉందో అలా ఉండదు, జస్ట్ ఇలా శ్రింక్ అయిపోతూ ఉంటుంది. చూసారా, ఇలా శ్రింక్ అయిపోవడం వల్ల మన లోపల రాసిన కంటెంట్ కూడా ఇలా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది, లేదా కనిపించకుండా కూడా ఉండొచ్చు. అర్థమైందా? ఇలా మనం ఫ్లిక్స్ వ్రాప్ని యూజ్ చేస్తాం. ఇలా ఫ్లిక్స్ వ్రాప్ యూజ్ చేసినప్పుడు అది ఈజీగా ఆ కంటెంట్ అలా తగ్గిపోతూ ఉంటుంది, మన సైజ్ తగ్గుతుంది. మొబైల్ సైజ్ ఇప్పుడు ఇలా ఉంది, ఒక ట్యాబ్లోకి వెళ్ళిపోతే అది ఇలా కనిపిస్తుంది, మొబైల్లోకి వెళ్తే ఇలా కిందకి ఇది వచ్చేస్తుంది, ఇలా వస్తే మొబైల్ ఎస్లోకి వస్తే ఇంకా చిన్నది అయిపోద్ది, ఇలా అనమాట. ఇలా ఫ్లిక్స్ వ్రాప్ కూడా యూజ్ అవుతుంది అనమాట. చూసారు కదా ఈరోజు మనం ఫ్లిక్స్ బాక్స్ ఎలా యూజ్ చేసామో. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఫ్లిక్స్ గురించి ఇంకొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. అది ఫ్లిక్స్ గ్రో, ఫ్లిక్స్ శ్రింక్, ఫ్లిక్స్ బేసిస్, ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఫ్లిక్స్లోని మనం కొన్ని ప్రాపర్టీస్ వరకు డిస్కస్ చేసాం అనమాట. అలైన్ ఐటమ్స్, జస్టిఫై కంటెంట్, ఇలా కొన్ని చెప్పాను కదా. కానీ మోస్ట్గా కొంతమంది ఎక్కువగా వాడరు అనమాట. ఇది చాలా కష్టం అని వదిలేస్తారు. ఇంక ఈ టాపిక్ కొంచెం అర్థం కావట్లేదని ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేయకుండా వదిలేస్తారు అనమాట. ఆ ప్రాపర్టీసే ఫ్లిక్స్ గ్రో, ఫ్లిక్స్ శ్రింక్, ఫ్లిక్స్ బేసిస్ అనమాట. ఈ 3 ప్రాపర్టీస్ని మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి అర్థం కాదనమాట. ఇంకా ఈ టాపిక్ని ఇప్పుడు చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? ఇంగ్లీష్ టాపిక్లోకి వెళ్ళిపోతే సిఎస్ఎస్ ఫ్లిక్స్ బేసిస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా, అందులో HTML ఫైల్, CSS ఫైల్ క్రియేట్ చేసా. ఒక ఫ్లిక్స్ని క్రియేట్ చేయాలంటే ఒక కంటైనర్ క్రియేట్ చేయాలి కదా. ఆ కంటైనర్ క్రియేట్ చేద్దాం. కంటైనర్ ఇది డైరెక్ట్ షార్ట్ కట్. ఇందులోపల ఇప్పుడు మనకి ఒక 2 చైల్డ్స్ క్రియేట్ చేద్దాం. 2 చైల్డ్ కంటైనర్స్కి ఒకటి లెఫ్ట్ అని ఇద్దాం, ఒకటి లెఫ్ట్, అందులోపల లెఫ్ట్ అని రాద్దాం, సరేనా? ఇంకోటి ఏంటంటే రైట్ అని రాస్తాం. ఇక్కడ రైట్ అని రాసి హలో ఆల్ బ్యాక్ బెంచ్ కోడర్స్ ఏమని క్రియేట్ చేసాం? కంటైనర్ అని క్రియేట్ చేసాం. డాట్ కంటైనర్ దీని హైట్ ఒక 400 పిక్సెల్స్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ రాద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని రాసి ఇందులో కొంచెం కలర్ డార్క్ చేద్దాం, ఈ ఎల్లో ఉంచుతాం. ఎల్లో RGB కలర్ వాడాం. తర్వాత బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. ఈ టాపిక్స్ అన్నీ మీకు ముందే చెప్పాను, సరేనా? ఇంకేంటంటే ఇప్పుడు ఇది కంటైనర్ కదా, దీన్ని మనం ఫ్లిక్స్ చేయాలన్నమాట. దీన్ని ఫ్లిక్స్ అని క్రియేట్ చేస్తాం. ఇంకా తర్వాత ప్రాపర్టీస్ మిగతా అలా చెప్తాను. ఇప్పుడు మనం 2 కంటైనర్స్ క్రియేట్ చేసాం కాబట్టి ఆ కంటైనర్స్ కూడా ప్రాపర్టీస్ని అప్లై చేద్దాం. డాట్ లెఫ్ట్. ఇప్పుడు డాట్ లెఫ్ట్ అనేది ఫ్లిక్స్ కంటైనర్లో ఒక చైల్డ్. ఆ చైల్డ్కి ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్కువ ఇచ్చి బార్డర్ 2 పిక్సెల్స్ బ్లాక్, 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ ఇచ్చాం. సేమ్ ఇలానే మనం రైట్కి కూడా ఇద్దాం. రైట్, ఓకే. ఇప్పుడు కలర్ దీన్ని చేంజ్. ఇప్పుడు దీని అవుట్పుట్ చూస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. ఎందుకు ఇలా క్రియేట్ అయ్యాయంటే మనం ఇంకా దీనికి ఫ్లిక్స్ అని అప్పుడే ఇవ్వద్దు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు అప్పుడే ఫ్లిక్స్ ఇవ్వద్దు. నార్మల్గా అయితే మనం క్రియేట్ చేయగానే డివ్ కంటైనర్స్ ఇలా వస్తాయి అన్నమాట. ఎప్పుడు నువ్వు ఫ్లిక్స్ అని ఇస్తావో మన మెయిన్ కంటైనర్ పేరెంట్ కంటైనర్కి అవి ఇలా అలైన్ అవుతాయి అన్నమాట. ఇలా అలైన్ అయ్యాక వాటి సైజ్ అనేది మనం ఎంత కంటెంట్ లోపల పెట్టామో దాన్ని బట్టి వాటి సైజ్ ఉంటుంది, డివ్ కంటైనర్ సైజ్.
ఇంకా హైట్ అనేది నువ్వు ఫ్లెక్స్ బాక్స్ ఎంత క్రియేట్ చేసావో అంత హైట్‌కి వెళ్ళిపోద్ది. 400 క్రియేట్ చేసావు కాబట్టి వాటి రెండిటి హైట్ కూడా అంతే వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం మన టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఆ ప్రాపర్టీస్‌లో ఫ్లెక్స్ గ్రో అనమాట. ఫ్లెక్స్ గ్రోని ఎలా యూజ్ చేస్తామంటే మనం ఫస్ట్ ఫ్లెక్స్ గ్రో గ్రో అని ఉంది కదా! ఫ్లెక్స్ గ్రో. దీనికి మనం 0 ఇచ్చుకోవచ్చు, 1 ఇచ్చుకోవచ్చు. మనం ఒక వాల్యూ ఇచ్చుకోవాలనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 ఇచ్చా అనుకో. దాని యొక్క విడ్త్ అనేది చేంజ్ అవుతుందనమాట. చూసారా? ఫ్లెక్స్ గ్రో దానికి 1 ఇచ్చా కాబట్టి ఆ ఒక్కదానికే రిమైనింగ్ స్పేస్ మొత్తం యాడ్ అప్ అయిపోయి ఒక సైజ్ వచ్చేస్తుందనమాట. మన రైట్ సైడ్ క్రియేట్ చేసిన కంటైనర్‌కి మాత్రం గ్రో అవ్వదనమాట. అది ఎంత సైజ్ ఉండేదో అంతే ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికి కూడా నేను ఫ్లెక్స్ గ్రో ఇచ్చా అనుకో. ఫ్లెక్స్ గ్రో 1 ఇచ్చా అనుకో. దీని సైజ్ ఎంత పెరిగిందంటే ముందు ఇది ఎంత సైజ్ ఉండేదో దానికి స్పేస్ యాడ్ అవుతుందనమాట. రెండిటికి ఈక్వల్‌గా. కానీ ఇది ఇందాకల నుంచి కొంచెం పెద్ద బాక్స్ కదా రైట్ సైడ్‌ది. సో, దీనిది ఇంకొంచెం పెద్దగా కనిపిస్తుందనమాట. చూసారా లెఫ్ట్‌ది కొంచెం చిన్నగా కనిపిస్తుంది. రైట్‌ది పెద్దగా కనిపిస్తుంది. ఈ టాపిక్ ఇంకా ఈజీగా చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఫ్లెక్స్ గ్రో 0 పెట్టినప్పుడు ఈ యెల్లో అనేది టోటల్ కంటైనర్ అనమాట. ఇక్కడ 4 బాక్సెస్ ఉన్నాయి. ఈ గ్రే కలర్‌లో ఉన్నవి ఎంప్టీ స్పేసెస్ అనమాట. ఇప్పుడు నువ్వు ఫ్లెక్స్ గ్రోని 1 చేయగానే ప్రతి ఒక్క బాక్స్‌కి ఒక్కొక్క స్పేస్ అనేది అలొకేట్ అయిపోతుందనమాట. అప్పుడు వాటి అన్నిటి సైజు ఈ కింద ఉన్నట్టుగా ఇక్కడ రెడ్ కలర్‌ది ఏ సైజ్ ఉందో రెడ్ కలర్ బాక్స్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్ వాటి సైజెస్ అలా పెరిగిపోయి మన కంటైనర్ మొత్తం ఫిట్ అయిపోతుందనమాట ఇక్కడ చూపించినట్టుగా. ఇలా ఫిట్ అవుతది. గ్రో అనగానే వాటిని పెరిగి మనం ఎంత సైజ్ బాక్స్ పెంచామో అంటే కంటైనర్ ఎంత సైజ్ ఉందో అంతవరకు పెరిగిపోతాయన్నమాట. సరేనా? ఇంకోటేటంటే నువ్వు మాన్యువల్‌గా నువ్వు సెపరేట్‌గా వాటిని సైజ్ పెంచుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు లెఫ్ట్‌ది 1 కాకుండా రైట్ దానికన్నా ఎక్కువ ఉండాలనుకుంటున్నావు. అప్పుడు 2 అని ఇస్తావు. 2 అని ఇస్తే అవుట్‌పుట్ చూద్దాం. 2 అని ఇచ్చినప్పుడు ఇందాక లెఫ్ట్ అనేది కొంచెం చిన్నదుండేది రైట్ దాని మీద. సో, ఇప్పుడు 2 ఇవ్వగానే గ్రో అనేది మాన్యువల్‌గా దీనికన్నా కొంచెం పెద్దదవుద్దనమాట. ఇది ఎలా జరుగుతుందో ఇంకో ఎగ్జాంపుల్‌తో చూపిస్తా చూడండి. ఇక్కడ మనం గ్రో సేమ్ ఇందాకలా యెల్లో కంటైనర్ 4 బాక్సెస్ ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి కదా! ఆ స్పేసెస్‌లో ఇప్పుడు నువ్వు 2 ఇవ్వగానే 2 స్పేసెస్ అలొకేట్ అవుతాయన్నమాట. 2 స్పేసెస్ అలొకేట్ అయ్యి ఈ రెడ్ బాక్స్ అనేది ఇంత పెద్దదవుతుందన్నమాట. మిగతా వాటికన్నా కొంచెం ఎక్కువ స్పేస్ యాడ్ అవుద్ది. ఇప్పుడు ఫ్లెక్స్ 1 అని ఉన్న వాటికన్నిటికి ఇందాకలా సేమ్ ఉండి మొత్తం కంటైనర్‌ని 4 బాక్సెస్ ఆక్యుపై చేసుకుంటాయి. ఇలా అన్నమాట. నువ్వు దేనికి ఎక్కువ ఇస్తావో దాని సైజ్ అనేది గ్రో ఎక్కువ అవుతుందన్నమాట. ఇలా మనం ఫ్లెక్స్ గ్రోని యూజ్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫ్లెక్స్ ష్రింక్ అనమాట. ఫ్లెక్స్ ష్రింక్ ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు నేను 1 ఇచ్చా. ఫ్లెక్స్ ష్రింక్ అని యూజ్ చేస్తాం. ఫ్లెక్స్ ష్రింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 పెడదాం రెండిటికి. ష్రింక్ అని ఫ్లెక్స్ ష్రింక్ 0 పెట్టాను కదా! ఇప్పుడు దీని అవుట్‌పుట్ చూస్తే ఇలా ఉంది కదా! అసలు ష్రింక్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు వెబ్‌సైట్‌ని రెస్పాన్సివ్‌గా క్రియేట్ చేసేటప్పుడు చిన్నది పెద్దది చేస్తుంటావు కదా! అలా చేసినప్పుడు ష్రింక్ అవుతున్నప్పుడు ఐటెమ్స్ బిహేవియర్ అలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్‌లోకెళ్తాం. ఇన్స్పెక్ట్‌లోకెళ్తే ఇక్కడ మనకి ఇలా పెంచడం, తగ్గించడం చేస్తున్నప్పటికి ఇంకా తగ్గిస్తే వాటి సైజు ఎంత చిన్నదయిపోయిందంటే కంటెంట్ ఎంత సైజ్ ఉందో అంత స్పేస్ ఉండి అక్కడి నుంచి చిన్నవయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటిని 1 చేస్తాను. ష్రింక్ 1, ష్రింక్ 1 రెండిటిని 1 చేశా కదా! ఇప్పుడు చూడండి ఇక్కడ రైట్ హలో ఆల్ బ్యాక్ బెంచ్ క్వార్టర్స్ అనేది నేను సైజ్ తగ్గిస్తున్న కొద్దీ అలా అడ్జస్ట్ అవుతుందన్నమాట లోపలికి. అర్థమైందా? ఇక్కడ నేను జూమ్ చేశా కాబట్టి అలా దగ్గరకొచ్చాయి. నార్మల్‌గా ఇలా ఉంటది. ఇలా చేస్తున్న కొద్దీ వాటిని ష్రింక్ అవుతూ లోపల ఉన్న కంటెంట్ మొత్తం అలా వస్తుందన్నమాట. అదే నువ్వు 0 చేస్తే వాటి సైజ్ స్టక్ అయిపోయి ఉండిపోతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1 ఉంచుదాం. దీనిది 0 రైట్‌ది ష్రింక్ 0 చేసేసాం కాబట్టి దాని లోపల ఉన్న కంటెంట్ ఏం డిస్టర్బ్ అవ్వకుండా బాక్స్ సైజ్ అనేది తగ్గిపోతుంది. చూసారా? ఇలా అన్నమాట మనం ఫ్లెక్స్ ష్రింక్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఫ్లెక్స్ బేసిస్ అన్నమాట. ఇప్పుడు 2 వాటికి ఎంత సైజ్ కావాలో అంటే కంటెంట్ ఎంత సైజ్ ఉందో దాన్ని బట్టి వాటి స్పేసెస్ అలొకేట్ అయ్యాయన్నమాట. రైట్ సైడ్‌ది కంటెంట్ పెద్దది కాబట్టి దాని బాక్స్ గ్రో అయినప్పుడు ఎక్కువ స్పేస్ వచ్చిందన్నమాట ఆ కంటైనర్‌కి. లెఫ్ట్‌ది కొంచెం చిన్న కంటెంట్ కాబట్టి లోపల లెఫ్ట్ అని ఉంది కాబట్టి ఇది చిన్నగా ఉండిపోయిందన్నమాట బాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఫ్లెక్స్ బేసిస్ రెండిటికి ఇస్తా అన్నమాట. ఫ్లెక్స్ బేసిస్ రెండిటికి 1 ఇస్తా.
ఫ్లెక్స్ బేసిస్ రెండిటికి 1 ఇచ్చాను. ఫ్లెక్స్ బేసిస్ రెండిటికి 1 ఇస్తే ఏం చేంజ్ రాలేదు చూసారా? కానీ ఇప్పుడు మనం 0 ఇచ్చాం అనుకో, రెండిటికి 0 ఇచ్చావు. ఫ్లెక్స్ బేసిస్ రెండిటికి 0 ఇస్తే కరెక్ట్‌గా 2 ఫిట్ అవుతాయన్నమాట ఇప్పుడు. చూసారా? బాక్స్‌లో ఇందాకలా లెఫ్ట్ ఎంత ఉండేది? కొంచెం చిన్నగుండేది రైట్ కన్నా. ఫ్లెక్స్ బేసిస్ రెండిటికి 0 అలొకేట్ చేసేసరికి రైట్, లెఫ్ట్ ఈ 2 కూడా ఆ బాక్స్‌లోని ఫిట్ అయినట్టుగా 2 సేమ్ స్పేసెస్ అలొకేట్ అవుతాయన్నమాట. ఇలా మనం ఫ్లెక్స్ బేసిస్ యూజ్ చేస్తాం. ఇంకోటేంటంటే ఫ్లెక్స్ బేసిస్‌ని నువ్వు 0 అనే కాకుండా నీకు నచ్చినంత ఇచ్చుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ దానికి నువ్వు ఫిక్స్‌డ్‌గా ఫ్లెక్స్ బేసిస్ ఒక 200 పిక్సెల్స్ ఇవ్వాలనుకుంటావు. 200 పిక్సెల్స్ ఇచ్చినప్పుడు అది 200 పిక్సెల్స్ ఎక్కువ గ్రో అయింది చూసారా? ముందు గ్రో ఉండేది. ఆ గ్రో కాకుండా ఇంకొంచెం ఎక్కువ పెరిగింది. ఇందాకల సేమ్ స్పేస్ అలొకేట్ అయ్యాయి. ఇంకొంచెం ఎక్కువ పెంచుతాను. ఇంకా బా అర్థమవుతది. 400 పెంచా. ముందు రెండిటికి బేసిస్ 0 పెట్టినప్పుడు సేమ్ స్పేసెస్ తీసుకున్నాయి. కానీ నేను మాన్యువల్‌గా లెఫ్ట్ దానికి ఇంకా ఎక్కువ కావాలి అనేసి 400 పిక్సెల్స్ ఎక్కువ కావాలన్నప్పుడు అది 400 పిక్సెల్స్ ఎక్కువ లెఫ్ట్‌కి యాడ్ చేస్తది. సో, అది ఇంకా పెద్దదవుద్దనమాట. చూసారా? ఇలా మనం ఫ్లెక్స్ బేసిస్ యూజ్ చేస్తాం. ఇంకోటేంటంటే మనం షార్ట్ అండ్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం అనమాట. ఫ్లెక్స్ అని పెట్టి అందులోపల నువ్వు 3ని ఒకేసారి పెట్టొచ్చనమాట. 1, 1, 0 ఫ్లెక్స్ అని ఇచ్చి 1 స్పేస్ 1, 0 ఫ్లెక్స్ గ్రో 1 వస్తది. ఫ్లెక్స్ ష్రింక్ 1 వస్తది. బేసిస్ అనేది 0 వస్తదనమాట. ఒకేసారి షార్ట్ అండ్ ప్రాపర్టీ అప్లై చేసినట్టనమాట. నువ్విచ్చిన బాక్స్‌కి. ఓకేనా? ఇలా మనం ఈ 3 ప్రాపర్టీస్‌ని యూజ్ చేస్తాం. ఈజీగానే అర్థమైందని అనుకుంటున్నా. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం గ్రిడ్ అనే టాపిక్‌ని కవర్ చేస్తామనమాట. అది కూడా మనం రెస్పాన్సివ్ వెబ్‌సైట్స్ క్రియేట్ చేయడానికే చేస్తాం. ఇంకా లేఅవుట్స్ క్రియేట్ చేయడానికి చేస్తాం అనమాట. గ్రిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి. సరేనా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాక్ బెంచ్ క్వార్టర్స్. ఈరోజు మన టాపిక్ సిఎస్ఎస్ గ్రిడ్ అనమాట. మనం ముందు వీడియోలో ఆల్రెడీ సిఎస్ఎస్ ఫ్లెక్స్ గురించి నేర్చుకున్నాం కదా. అసలు సిఎస్ఎస్ గ్రిడ్ ఎందుకు వాడతాం ఫ్లెక్స్ వాడకుండా అంటే, ఇప్పుడు ఫ్లెక్స్‌లోని మనం ఒక డైరెక్షన్‌లో లేఅవుట్స్‌ని క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే ఎలా అంటే చేస్తే రో లాగా ఒక లేఅవుట్ క్రియేట్ చేయొచ్చు, లేదా కాలమ్‌లో క్రియేట్ చేయొచ్చు. కానీ గ్రిడ్‌లో ఎలాగంటే రోని యూజ్ చేయొచ్చు, కాలమ్‌ని యూజ్ చేస్తూ ఒక కాంప్లెక్స్ లేఅవుట్స్‌ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? ఈ గ్రిడ్ టాపిక్‌ని చాలా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే సిఎస్ఎస్ గ్రిడ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో index.html అనే HTML ఫైల్, సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేశా. ఓకేనా? సో, సిఎస్ఎస్‌ని లింక్ చేసేద్దాం. style.css లింక్ చేసాక ఇప్పుడు మనం గ్రిడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏవైనా కంటెంట్‌ని మనం గ్రిడ్ కింద మార్చాలంటే వాటన్నిటిని ఒక పేరెంట్‌లోని పెట్టాలన్నమాట. ఆ పేరెంట్‌కి మనం గ్రిడ్ అనే ప్రాపర్టీని ఇస్తాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం పేరెంట్‌ని క్రియేట్ చేద్దాం. డాట్ పేరెంట్. ఇప్పుడు ఈ లోపల మనం చైల్డ్స్‌ని ఇవ్వాలి కదా. ఇప్పుడు మనం ఒకేసారి 6 బాక్సెస్ క్రియేట్ చేయాలంటే డాట్ బాక్స్ మల్టిప్లికేషన్ విత్ 6 అనమాట. ఇప్పుడు 6 బాక్సెస్ క్రియేట్ అవుతాయి. ఇందులోపల మనం 1, 2, 3, 4, 5, 6 ఇప్పుడు 6 బాక్సెస్‌ని పేరెంట్‌లో పెట్టాం కాబట్టి మనం ఈ పేరెంట్‌కి గ్రిడ్ అనే ప్రాపర్టీని ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు మనం పేరెంట్‌ని తీసుకుంటున్నాం. పేరెంట్ డిస్‌ప్లే గ్రిడ్ అని ఇవ్వాలన్నమాట. గ్రిడ్ అని ఇచ్చిన తర్వాత ఇది ఇప్పుడు గ్రిడ్ కింద కన్వర్ట్ అయిపోయింది. మనకి ఇప్పుడు మెయిన్‌గా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. రోస్‌లోని క్రియేట్ చేయొచ్చు, కాలమ్స్‌లోని క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను కదా. అందుకని మనం గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్, గ్రిడ్ టెంప్లేట్ రోస్ యూజ్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ అని ఉంది కదా. అంటే మనం కాలమ్స్‌ని క్రియేట్ చేయొచ్చు. ఇది నొక్కిన తర్వాత ఇప్పుడు మనకి నీకు ఎన్ని కాలమ్స్ కావాలి, ఎంత పిక్సెల్స్‌లో కాలమ్ విడ్త్ కావాలి అనేది చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 పిక్సెల్స్ ఒకటి, ఇంకోటేటి 100 పిక్సెల్స్, ఇంకోటి 100 పిక్సెల్స్. ఇలా మనం ఇస్తే మనకు ఒక్కొక్క కాలమ్ విడ్త్ 100 పిక్సెల్స్ ఉంటాయి. అలా మనం ఎన్ని కాలమ్స్‌ని క్రియేట్ చేసాం? 3 కాలమ్స్‌ని క్రియేట్ చేసాం. సేమ్ అలానే రోస్ కూడా క్రియేట్ చేద్దాం. గ్రిడ్ టెంప్లేట్ రోస్. ఇక్కడ గ్రిడ్ టెంప్లేట్ రోస్ అని ఉంది కదా. ఇది క్లిక్ చేస్తే మనకు రోస్ క్రియేట్ అవుతాయి. సేమ్ అలానే 100, 100, 100 ఇస్తే ఇప్పుడు 3 రోస్ క్రియేట్ అయ్యాయి. అంటే 3 రోస్, 3 కాలమ్స్ క్రియేట్ అయ్యాయి. ఒక మ్యాట్రిక్స్ లాగా. ఓకేనా? సేమ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం అంటే గ్యాప్ ఒకటి ఉంటది. గ్యాప్ ప్రాపర్టీ ఏంటంటే ఒక్కొక్క చైల్డ్ కంటైనర్‌కి మధ్యలో గ్యాప్ వస్తదన్నమాట. సేమ్ మనం ఫ్లెక్స్‌లో యూజ్ చేసినట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ 20 పిక్సెల్స్ ఇద్దాం. 20 పిక్సెల్స్ ఇస్తే మనకు గ్యాప్ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు మనం పేరెంట్ కంటైనర్‌ని డిజైన్ చేస్తాం. లోపల చైల్డ్ వాటికి క్రియేట్ చేయాలి కాబట్టి ఒక్కొక్క దాన్ని క్రియేట్ చేద్దాం. బాక్స్ అని పెట్టి
ఆల్రెడీ ఇక్కడ అన్నిటికీ బాక్స్ అనే నేమ్ సేమ్ ఇచ్చాం కాబట్టి మనం ఒకేసారి అన్నిటికీ మనం స్టైలింగ్ అప్లై చేయొచ్చు. బాక్స్ అని ఇచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలి, ఒక రెడ్ కలర్ ఇద్దాం. ఇప్పుడు లోపల ఉన్న ఫాంట్ కలర్ వైట్, లోపల ఉన్న ఫాంట్ సైజ్ ఎంత ఉండాలంటే ఫాంట్ సైజ్ ఒక మీడియం ఇద్దాం. ఆ బాక్స్లో ఉన్న టెక్స్ట్ సెంటర్లో రావాలి కాబట్టి టెక్స్ట్ లైన్ సెంటర్ ఇద్దాం. ఇంకా టెక్స్ట్కి మన బాక్స్కి స్పేసింగ్ ఉండాలి కాబట్టి ప్యాడింగ్ యూజ్ చేద్దాం. ఈ ప్యాడింగ్ టాపిక్ మనం బాక్స్ మోడల్ టాపిక్లో యూజ్ చేసాం. ఆ వీడియో మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా. ప్యాడింగ్ 20 పిక్సెల్స్ ఇద్దాం. ఇక్కడ చూస్తే ఒక్కొక్క బాక్స్ 100 పిక్సెల్స్ ఉంటాయి అన్నమాట, హైట్ విడ్త్. ఎందుకు అలా వచ్చిందంటే ఆల్రెడీ మనం ఒక్కొక్క కాలం విడ్త్ ఇచ్చేసాం కాబట్టి. ఓకేనా. సేమ్ ఇప్పుడు రోస్ 2 రోస్ క్రియేట్ అయ్యాయి, 3 కాలమ్స్ క్రియేట్ అయ్యాయి. ఇంకో రో కూడా ఉంది, కానీ ఇక్కడ బాక్సెస్ లేకపోవడం వల్ల 2 రోస్లోనే అలైన్ అయిపోయాయి. ఓకేనా. ఇప్పుడు ఇంకొక కొన్ని బాక్సెస్ యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 3 బాక్సెస్ యాడ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇంకో రో కూడా కనిపిస్తుంది కదా, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ 100 పిక్సెల్స్తోని ఇంకో రోని క్రియేట్ చేసి ఉంచాం. ఇక్కడ ఈ 3 బాక్సెస్ లేకపోవడం వల్ల ఆ ప్లేస్ మీకు కనిపించలేదు. ఓకేనా. ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ లా కనిపిస్తుంది కదా, ఇలా మనం ఎక్స్ యాక్సెస్లోని వై యాక్సెస్లోని లేఅవుట్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ప్రతిసారి ఇక్కడ 100 100 100 అని రాసే బదులు ఇవి రిమూవ్ చేసి ఇక్కడ మనం రిపీట్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. రిపీట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి నీకు ఎన్ని బాక్సెస్ కావాలి, 3 బాక్సెస్ కాబట్టి 3 కామా ఇప్పుడు ఎంత పిక్సెల్స్లో కావాలి, 100 పిక్సెల్స్ కదా మనం క్రియేట్ చేసింది, 100 పిక్సెల్స్. ఇప్పుడు ఏమవుద్దంటే చూసారా, సేమ్ అవుట్పుట్. ఎందుకంటే ఆల్రెడీ మనం 3 బాక్సెస్ కావాలని చెప్పాం, రిపీట్ అయింది అనమాట. సేమ్ 100 పిక్సెల్స్ అనేవి 3 టైమ్స్ రిపీట్ అయింది. ఇలా మనం రిపీట్ అనే ఫంక్షన్ కూడా యూజ్ చేస్తాం. ఓకేనా. అది రోస్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం 100 పిక్సెల్స్ అని ఇస్తున్నామంటే ఒక రో కానీ ఒక కాలం సైజ్ కానీ 100 అని ఫిక్స్డ్ పాయింట్గా ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మనం రెస్పాన్సివ్గా క్రియేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రెస్పాన్సివ్నెస్ అని కూడా ఒక వీడియో చేశాను. ఓకేనా. అది కూడా చూడండి, ఇక్కడ ఇలా తగ్గిస్తుంటే అది 100 పిక్సెల్సే ఉండిపోతుంది. చూసారా, 100 పిక్సెల్స్ ఉండిపోవడం వల్ల ఆ బాక్స్ సైజ్ తగ్గిపోతుంది. ఇప్పుడు నువ్వు మొబైల్ సైజ్కి వెళ్ళినా, ల్యాప్టాప్ సైజ్కి వెళ్ళినా, ఇంకా పెద్దదానికి వెళ్ళినా అది 100 సైజే, 100 పిక్సెల్ సైజే ఉండిపోద్ది. ఇలా మనం అవ్వకూడదంటే ఎఫ్ఆర్ అనే ఒక వాల్యూ ఇవ్వచ్చు అనమాట, అంటే ఫ్రాక్షన్స్ లాగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1FR అని ఇస్తా, 1FR 1FR. సేమ్ అలానే ఇక్కడ కూడా ఇస్తా, కాపీ పేస్ట్. ఇక్కడ సేమ్ అలానే 3 రోస్ 3 కాలమ్స్ క్రియేట్ చేశా. ఇప్పుడు 1FR అని ఇచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ల్యాప్టాప్ సైజ్ ఇది కాబట్టి నీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. అదే మొబైల్ సైజ్ అయితే మొబైల్ సైజ్కి ఫిట్ అయిపోద్ది, అంటే రెస్పాన్సివ్గా మీ బాక్స్ అనేది క్రియేట్ అవుద్ది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసి ఇప్పుడు ఇది మొబైల్ సైజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను మొబైల్ సైజ్. ఈ మొబైల్ సైజ్లో అవి ఫిట్ అయిపోయి చూసారా, ఇందాక 100 పిక్సెల్స్ అంటే అది 100 ఉండిపోయింది అనమాట, రిమైనింగ్ స్పేస్ మొత్తం వదిలేసింది. కానీ ఇక్కడ నువ్వు 1FR అని ఇవ్వడం వల్ల స్క్రీన్ ఎంత సైజ్ ఉందో దానిలోని 1FR 1 ఫ్రాక్షన్ సైజ్ తీసుకొని 3 టైమ్స్ ఇచ్చాం కాబట్టి 3 టైమ్స్ వచ్చింది. అర్థమవుతుందా. ఇలా అనమాట మనం 1FRని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అంటే ఈ ఫస్ట్ చైల్డ్ అనేది 2 కాలమ్స్ అంత స్పేస్ తీసుకోవాలని అనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాం అంటే డాట్ బాక్స్ ఫస్ట్ చైల్డ్ అని రాయొచ్చు. ఫస్ట్ చైల్డ్ ఏంటంటే ఇప్పుడు పేరెంట్ కంటైనర్ లోపల ఫస్ట్ చైల్డ్ అని అర్థం అనమాట, అంటే ఫస్ట్ బాక్స్. ఈ బాక్స్ 1 కాలం వైజ్గా నీకు 2 ప్లేసెస్ని ఆక్యుపై చేసుకోవాలి. అంటే ఏంటంటే ఇక్కడ 1 2 అని ఉంది కదా, ఈ 2 ప్లేసెస్ని మనకు 1 బాక్సే ఆక్యుపై చేసుకోవాలి. అంటే ఇప్పుడు గ్రిడ్ కాలం అనేది యూజ్ చేస్తాం అనమాట. గ్రిడ్ కాలం యూజ్ చేసినప్పుడు స్పాన్ అనేది యూజ్ చేసి నీకు ఎంత కావాలి, 2 స్పాన్ కాబట్టి స్పాన్ 2 అని యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ 3 కాలమ్స్ క్రియేట్ అయ్యాయి. 3 కాలమ్స్లోని ఫస్ట్ చైల్డ్ అనేది 2 కాలమ్స్ని ఆక్యుపై చేసుకోవాలని ఇచ్చావు, అందుకని 1 అనే బాక్స్ 2 కాలమ్స్ని ఆక్యుపై చేసుకుంది. మిగతావన్నీ ఇలా సైడ్కి జరిగాయి. అప్పుడు లాస్ట్ బాక్స్ అనేది కిందకు వచ్చింది. అర్థమైందా. ఇలా మనం స్పాన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. నీకు రో కావాలంటే రో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రో ఇచ్చాను రో, అప్పుడు రో స్పాన్ అనేది ఇలా 2 బాక్సెస్ తీసుకుంటుంది. ఇలా మనం స్పాన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఇంకొంచెం అడ్వాన్స్కి వెళ్దాం. ఓకేనా. ఇప్పుడు ఇదంతా తీసేసి ఇక్కడ వ్యూ కూడా మార్చేద్దాం. ఓకేనా. ఈ పేరెంట్ అనే నేమ్ అలానే ఉంచుదాం. ఇక్కడే రాస్తాం అంటే 4 డివ్ చైల్డ్స్ని క్రియేట్ చేద్దాం. ఓకేనా. డాట్ రాద్దాం, డాట్ సెకండ్
సైడ్ రాస్తాం. డాట్ మెయిన్ కాంటెంట్ అని రాస్తాం. మెయిన్ కాంటెంట్ అని రాసారా? నెక్స్ట్ ఇంకోటి డాట్ ఫుటర్ అని రాస్తాం. ఫుటర్ రాసారు కదా. మనం 4 చైల్డ్స్ని క్రియేట్ చేసాం ఒక పేరెంట్లో. ఇప్పుడు సేమ్ మనం పేరెంట్కి గ్రిడ్ ఇవ్వాలి కాబట్టి పేరెంట్నే తీసుకుందాం. డాట్ పేరెంట్, దీనికి మనం డిస్ప్లే గ్రిడ్ ఇవ్వాలి. డిస్ప్లే గ్రిడ్ ఇచ్చాం. ఓకేనా? ఇప్పుడు మనకి అడ్వాన్స్గా ఏం చేస్తామంటే ఈ ఏరియా మొత్తం నాకు హెడర్కి కావాలి, ఈ ఏరియా మొత్తం మెయిన్ కంటెంట్కి కావాలి, ఈ ఏరియా మొత్తం ఫుటర్కి కావాలి. ఇలా మనం ఏరియాస్ని అలొకేట్ చేస్తాం అనమాట. గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏరియాస్ ఎలా ఇస్తామని చెప్పాలన్నమాట. ఇప్పుడు నాకు ఒక 2 కాలమ్స్ కావాలి. ఆ 2 కాలమ్స్ మనకి హెడరే ఉండాలి. ఓకేనా? అంటే హెడర్, ఇంకోటి కూడా హెడర్. నెక్స్ట్ దాంట్లో ఒకటి సైడ్ కావాలి, ఇంకోటి మెయిన్ కంటెంట్ కావాలి. ఓకేనా? సైడ్ మెయిన్ కాంటెంట్, ఇంకోటి 2 స్పేసెస్ని ఫుటరే ఆక్యుపై చేసుకోవాలి. ఫుటర్, ఫుటర్. ఇప్పటి వరకు మనం ఏరియాస్ని అలొకేట్ చేసాం, కానీ మనం కాలమ్స్ని క్రియేట్ చేయలేదు. ఇప్పుడు మనం కాలమ్స్ని క్రియేట్ చేయాలి. అది ఎలా చేస్తామని చెప్పా? క్రియేట్ టెంప్లెట్ కాలమ్స్ 1FR 3FR. ఇక్కడ 1FR 3FR అని ఎందుకు ఇచ్చా అంటే మనకి 2 కాలమ్స్ అని చెప్పాను కాబట్టి 2 కాలమ్స్ క్రియేట్ చేశాను నేను. ఒకటి 1FR, ఇంకోటి 3FR. 1FR 3FR ఏంటంటే మన స్క్రీన్ సైజ్లో 1FR క్రియేట్ చేసిన ఫస్ట్ కాలంకి 3 టైమ్స్ బిగ్గర్గా ఉంటుంది అనమాట సెకండ్ కాలం. అసలు 1FR 3FR ఎలాగ అలొకేట్ అవుద్ది అంటే మన స్క్రీన్ సైజ్ ఎంత ఉందో దాన్ని మట్టుకు అది అడ్జస్ట్ చేసుకొని ఒక ఫ్రాక్షన్ ఇస్తుంది అనమాట. ఒక ఫ్రాక్షన్ పార్ట్ మొత్తం ఒక కాలంకి ఇస్తుంది. దాన్నే 3 టైమ్స్ బిగ్ చేసుకొని సెకండ్ కాలంకి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ గ్రిడ్ టెంప్లెట్ రోస్. మన రోస్ కూడా క్రియేట్ చేయాలి కాబట్టి గ్రిడ్ టెంప్లెట్ రోస్ అని యూజ్ చేస్తాం. గ్రిడ్ టెంప్లెట్ రోస్ అనేది మనం ఆటో ఇచ్చుకుందాం. అంటే ఏంటంటే ఆటోమేటిక్గా మన స్క్రీన్ సైజ్ తగ్గుతున్నప్పుడు ఆ రోస్ అనేవి అలొకేట్ అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు మనం పేరెంట్ కంటైనర్ మొత్తం డిజైన్ చేస్తాం, లోపల చైల్డ్ కంటైనర్స్ని ఇంకా స్టైల్ చేయాలి కాబట్టి మనం చైల్డ్స్కి ఇంకా ప్రిఫరెన్స్ ఇద్దాం. ఫస్ట్ది హెడర్ కాబట్టి హెడర్ చైల్డ్ని స్టైల్ చేసేటప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఉండాలి? రెడ్ ఇద్దాం. రెడ్ ఇచ్చి కలర్ వైట్, ఫాంట్ సైజ్ 20 పిక్సెల్స్. ఇప్పుడు మనం హెడర్ని తెచ్చుకున్నాం. ఇది ఏ ప్లేస్లో ఉండాలని చెప్పా? మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన ఒక ఏరియాలో ఉండాలి కదా హెడర్ అనేది. సో మనం గ్రిడ్ ఏరియా అనేది ఇప్పుడు యూస్ చేస్తాం అనమాట. గ్రిడ్ ఏరియా ప్రాపర్టీ యూస్ చేసి నువ్వు ఇక్కడ రాసిన పేరు ఉంది కదా హెడర్ అని, ఆ హెడర్ని ఇక్కడ రాస్తావు అనమాట. అర్థమైందా? ఇక్కడ నువ్వు హెడర్ అనే కాదు నీ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నువ్వు ఏ నేమ్ ఇస్తావో గ్రిడ్ ఏరియా ప్లేస్లో కూడా అదే నేమ్ ఇవ్వాలి. ఓకేనా? హెడర్ అని ఇచ్చాం కదా. నెక్స్ట్ సేమ్ అలానే మిగతా వాటికి కూడా చేయాలన్నమాట. సైడ్కి కదా ఇప్పుడు డాట్ సైడ్, డాట్ సైడ్ ఇచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కావాలి. ఇవన్నీ సేమ్ కాబట్టి ఇవి కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాం. ఇచ్చాక ఇప్పుడు మళ్ళీ గ్రిడ్ ఏరియా, ఇప్పుడు గ్రిడ్ ఏరియా సైడ్ అని ఇక్కడ రాశాను కదా, సో సైడ్ అని ఇక్కడ రాస్తా. ఓకేనా? సేమ్ ఇదే మనం మళ్ళీ కాపీ చేసుకొని మనకి నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఉంది? మెయిన్ కాంటెంట్ అని ఉంది కదా, డాట్ మెయిన్ కాంటెంట్ చక్కగా దాన్ని కాపీ చేసుకుని పేస్ట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం గ్రిడ్ ఏరియా ఇక్కడ ఆ పైన ఏం ఇచ్చామో అదే ఇస్తాం. మెయిన్ కాంటెంట్ ఇచ్చాం. సేమ్ ఇలానే లాస్ట్ ఇంకే ఉంది, ఫుటర్ ఉంది కాబట్టి ఫుటర్కి ఇద్దాం. ఫుటర్ ఇక్కడ కూడా నేమ్ చేంజ్ చేయాలి. ఏ ఏరియాలో ఉండాలి? ఫుటర్లో ఉండాలి కాబట్టి ఫుటర్. ఓకేనా? ఇదంతా ఇప్పుడు సెట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు కలర్స్ చేంజ్ చేద్దాం. కలర్స్ చేంజ్ చేస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ గ్రీన్ ఇద్దాం, గ్రీన్. ఇక్కడ బ్లూ ఇద్దాం, బ్లూ. ఇది బ్లాక్ ఇద్దాం, బ్లాక్. ఇప్పుడు కలర్స్ చేంజ్ చేసాం కదా, మన అవుట్పుట్ చూద్దాం. చూసారా? ఇక్కడ మనకి ఆల్రెడీ జూమ్ చేసే కొంచెం నార్మల్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. కొంచెం జూమ్ చేసి చూపిస్తా. ఇక్కడ మనకి హెడర్ అనేది ఒక రో ఆక్యుపై చేసుకుంది, సైడ్ అనేది ఇంకో రో ఆక్యుపై చేసుకుంది, కానీ 1FR అనే ప్లేస్లోనే ఉందన్నమాట. చూసారు? ఇక్కడ నేను 1FR అనే ఒక కాలం క్రియేట్ చేసి 3FR అనే కాలం క్రియేట్ చేసా కాబట్టి ఆ 1FRలోనే అది ఉండిపోయింది. ఎందుకంటే ఇక్కడ నువ్వు సైడ్ అనేది ఇక్కడ ఇచ్చావు కాబట్టి, మెయిన్ కాంటెంట్ అని ఇక్కడ ఇచ్చావు కాబట్టి 3FR ప్లేస్ మొత్తం మెయిన్ కాంటెంట్ తీసుకుంది. చూసారా? ఇక్కడ చూస్తే అర్థం. ఇలా
ఈ ఫుటర్ మొత్తం ప్లేస్ ఆక్యుపై చేసుకోమని ఇచ్చాం కాబట్టి మొత్తం ప్లేస్ ఆక్యుపై చేసుకుంది. అంటే 2 కాలమ్స్ కూడా కావాలి కాబట్టి ఒకటి ఫుటర్, ఇంకో ఫుటర్. ఇది 1 ఎఫ్ఆర్‌లో ఉంటది. ఇది 3 ఎఫ్ఆర్‌లో ఉంటది. మొత్తం ప్లేస్ మొత్తం ఫుటర్ తీసుకుంటదనమాట. ఇక్కడ నేను రోస్ ఆటో ఇచ్చా కాబట్టి అందులోపల నేమ్ ఎంత సైజ్ ఉందో దాన్ని బట్టి దాని బాక్స్ అంత సైజ్ ఉందనమాట. అంటే హెడర్ నేను 20 పిక్సెల్స్ ఇచ్చాను కదా! అలా హెడర్ వల్ల ఆ లోపల కంటెంట్ ఎంత సైజ్ ఉందో దాన్ని బట్టి ఆ బాక్స్ సైజ్ ఉందనమాట. రెడ్ కలర్ ఇంత చిన్నదే వచ్చింది ఏంటి బ్రో అంటే, నేను ఆటో తీసేస్తా ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ 200 పిక్సెల్స్ ఇస్తా. అంటే ఒక రో క్రియేట్ అయింది గుర్తుపెట్టుకో. ఇంకో రో 200 పిక్సెల్స్. ఇంకో రో 200 పిక్సెల్స్. అంటే 3 రోస్ క్రియేట్ అయ్యాయి. ఆల్రెడీ 3గా మనం ఏరియాస్‌ని అలొకేట్ చేసాం. ఇప్పుడు చూస్తే చూసారా? ఇప్పుడు 200 పిక్సెల్స్‌తో ఒక్కొక్క రో క్రియేట్ అయింది. కాలమ్స్ ఎలా ఉండాలని మనం పెట్టాం. సో, ఇలాగ మనం ఒక కాంప్లెక్స్ లేఅవుట్‌ని ఇంత ఈజీగా చేసాం అనమాట. చూసారా? మీ వెబ్‌సైట్ ఇలా చూసుకుంటే ఇక్కడ మీ నావ్ బార్ పెట్టుకోవచ్చు. ఇటుపక్క మీ యాడ్స్ ఏమైనా ప్లే అయితే అటు పెట్టుకోవచ్చు. మీ మెయిన్ కంటెంట్ ఏదైనా ఉంటే ఇటు పెట్టుకోవచ్చు. ఫుటర్‌లో ఎక్స్టర్నల్ లింక్స్ అన్నిటిని ఫుటర్‌లో యాడ్ చేసుకుంటాం. ఇలా మనం ఒక కంప్లీట్ వెబ్‌సైట్ లేఅవుట్‌ని గ్రిడ్ యూజ్ చేసి చేయొచ్చనమాట. ఇంత సింపుల్‌గా యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా వస్తదనమాట. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ అక్కడే చెప్పగలిగితే కామెంట్ సెక్షన్‌లోనే రిప్లై ఇస్తా. లేదంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఇంక ఈరోజు జరిగిన టాపిక్ మొత్తం నోట్స్ అనేది మన డిస్క్రిప్షన్‌లో లింక్‌గా ప్రొవైడ్ చేస్తా. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు నోట్స్‌కెళ్తారు. అక్కడ నోట్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ట్రాన్సిషన్స్ అన్నమాట. అంటే చిన్న చిన్న యానిమేషన్స్ లాంటివి. ఇప్పుడు మనం డిజైన్ చేస్తున్నప్పుడు కొంత యానిమేషన్స్ చేస్తుంటే మనకి బాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం బటన్ మీద క్లిక్ చేసినప్పుడు చిన్న చేంజెస్ జరగడం ఇలాంటివి చేస్తే యూజర్ అనేవాడు కొంచెం మంచిగా ఫీల్ అవుతాడు అనమాట. సో ఈరోజు కొన్ని ట్రాన్సిషన్స్ ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ వీడియోలో యానిమేషన్స్ ఇంకా కొంచెం అడ్వాన్స్గా చేద్దాం అనమాట. ఓకే, index.html అనే ఫైల్ క్రియేట్ చేసి ఇదంతా నార్మల్ సిఎస్ఎస్ని లీవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే నార్మల్ జస్ట్ ఒక బటన్ క్రియేట్ చేద్దాం. బటన్ అండ్ ట్యాగ్ క్రియేట్ చేసి దీని క్లాస్ నేమ్ ఏమి ఇస్తామంటే బీటీఎన్ అని ఇద్దాం. ఓకే, ఇందులో లోపల మనం ఓవర్ మీ ఇలా చేద్దాం. ఓకేనా? హోవర్ అంటే ఏంటంటే మన మౌస్ తీసుకెళ్ళి ఆ బటన్ మీద పెట్టమని. ఓకే, ఇప్పుడు దీనికి మనం స్టైలింగ్స్ చేస్తాం ట్రాన్సిషన్స్ యూజ్ చేసి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే పవర్ గురించి చెప్తాను, దాని తర్వాత వేరే వాటి గురించి చెప్తా. ఓకేనా? ఫస్ట్ మనం బీటీఎన్ అని పెట్టాం కాబట్టి క్లాస్ నేమ్ తీసుకొని ఇక్కడ దానికి ఫస్ట్ మనం ప్రాపర్టీస్ ఇవ్వాలి. ఎందుకంటే నార్మల్గా అది క్రియేట్ అవుద్ది బటన్. చూస్తే ఇక్కడ అవుట్పుట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం వెళ్తుంటే నార్మల్ కనిపిస్తుంది కదా, ఇలా క్రియేట్ అవుద్ది. మనం దానికి స్టైలింగ్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వేద్దాం. ఒక రెడ్ ఇద్దాం. రెడ్ ఇచ్చి లోపల టెక్స్ట్ కలర్ ఇవ్వాలి. మళ్ళీ టెక్స్ట్ కలర్ వైట్ వేద్దాం. వైట్ ఇచ్చి ఫాంట్ సైజ్ మీడియం ఇస్తే ఎలా ఉంది చూద్దాం. చూసారా? ఇక్కడ బార్డర్ ఒకటి మనకి థిక్గా ఉంది కదా, అక్కడ మనం బార్డర్ నన్ అని ఇస్తాం. అనిస్తే ఇక్కడ బార్డర్ మనకేం లేదు, ప్యాడింగ్ అప్లై చేస్తుంది. ప్యాడింగ్ 5 పిక్సెల్స్ 10 పిక్సెల్స్ ఇద్దాం. ఇక్కడ మీరు చూస్తే 5 పిక్సెల్స్ టాప్ బాటమ్ వస్తాయి, లెఫ్ట్ రైట్ 10 పిక్సెల్స్ వస్తాయి. 20 పిక్సెల్స్ చూసారా? సైడ్స్ 20 పిక్సెల్స్ వెళ్ళాయి, పైన కింద 5 పిక్సెల్సే ఉంటాయి. ఓకేనా? 20 వద్దే 10 ఉంచుదాం. ఇది కూడా ఒక 7 చాప్స్. ఓకే, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే బార్డర్ కొంచెం కర్వ్స్లా చేద్దాం. కార్నర్స్ చాలా షార్ప్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం చిన్న కర్వ్స్లా పెడదాం. అది ఎలా పెడతాం అంటే బార్డర్ రేడియస్ అని యూజ్ చేస్తాం. బార్డర్ రేడియస్ ఒక 5 పిక్సెల్స్ ఇస్తాం. 5 పిక్సెల్స్ ఇస్తే చిన్నగా చేంజ్ అయింది. చూసారా? ఇలా మనం బార్డర్స్ ఇచ్చుకుంటాం అనమాట. ఓకే, ఇంకేం చేయాలంటే ఇప్పుడు మనం దీనికి హోవర్ ఎఫెక్ట్ ఇవ్వాలి. ఇది ఎలాగంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తున్నప్పుడు దాని మీదకి ఇలా వెళ్ళినప్పుడు దాని కలర్ చేంజ్ అవ్వడము సంథింగ్ ఏమైనా డిఫరెన్స్ రావాలి, అది మనం హోవర్ ఎఫెక్ట్ అంటే.
ఎలా చేస్తామంటే .btn మన క్లాస్ నేమ్ తీసుకొని ఒక కాలన్ పెట్టి మనం హోవర్ అని ఇవ్వాలన్నమాట. హోవర్ అని ఇస్తే ఇక్కడ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం ఇవ్వాల్సిన ప్రాపర్టీస్ ఇస్తే మనం దాన్ని హోవర్ చేసినప్పుడు ఏమేమి చేంజెస్ రావాలో అవన్నీ చేంజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ నేను రెడ్ నుంచి బ్లూకి తెద్దాం అనుకున్నాం, బ్లూ. ఇలా మనం దీని మీదకి వెళ్ళగానే మనకు బ్లూ కలర్లో చేంజ్ అవుతుంది కదా. ఇది ఇలా పెట్టగానే బ్లూ కలర్లో ఉంటుంది, తీసిగానే రెడ్ కలర్కి వస్తుంది. ఇది హోవర్ ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఇక్కడే మీకు ట్రాన్సిషన్ అంటే ఏంటో చెప్తా. ట్రాన్సిషన్ ఏంటంటే అది మనకి సడన్గా చేంజ్ అయిపోతుంది కదా, అది ఎలా చేంజ్ అవ్వాలి అనే బిహేవియర్ని మనం ఇప్పుడు చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిషన్ అని రాస్తా. ట్రాన్సిషన్ అని రాసి 3 వాల్యూస్ ఇవ్వాలి ఇక్కడ. ఫస్ట్ది ప్రాపర్టీ, సెకండ్ది డ్యూరేషన్, థర్డ్ది టైమింగ్ ఫంక్షన్ అనమాట. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ స్పేస్ ఇచ్చి ఇప్పుడు డ్యూరేషన్ అనమాట. మనకి ఎన్ని సెకండ్స్లో అది చేంజ్ అవ్వాలి, 0.5 సెకండ్స్ అని కింద. లాస్ట్ది ఏంటంటే టైమింగ్ ఫంక్షన్, అది ఎలా పనిచేయాలి, ఈజ్ అని ఇద్దాం. ఇలా ఇచ్చాను కదా. ఇప్పుడు ఏమవుద్దో చూడండి ఒకసారి. ఇక్కడ కొంచెం పెంచుతాను, 1 సెకండ్ ఇస్తాను. చూడండి ఇందాకకి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఇదిలా కామెంట్ చేస్తా. ఇప్పుడు చూడండి ఒక్కసారి సడన్ చేంజ్ వస్తుంది చూసారా, ఇలా పైకి వెళ్తే సడన్ చేంజ్ వస్తుంది. అదే నువ్వు ట్రాన్సిషన్ యూజ్ చేస్తే మనం ఇలాగ వెళ్ళేటప్పుడు కొంచెం 1 సెకండ్ టైం తీసుకుంటుంది అనమాట. ఇక్కడ 1 సెకండ్ అని ఉంది కదా, 5 సెకండ్స్ చేస్తా. అది బ్లూ కలర్ చేంజ్ అవ్వడానికి మనకు 5 సెకండ్స్ తీసుకుంటుంది. ఓకేనా. ఇక్కడ నువ్వు ఏ ప్రాపర్టీని హోవర్లో ఇచ్చావో అది ఇక్కడ రాస్తున్నావు అనమాట. అది ఎన్ని సెకండ్స్ కావాలో ఇక్కడ రాస్తున్నావు. ఇప్పుడు ఈజ్ ఇవంటే ఏంటో చెప్తా. మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ రాస్తాను, ఈజ్ అని ఉంది కదా, ఇక్కడ గోల్డెన్ టైప్స్ ఉన్నాయి. ఈజ్ ఏంటంటే దాని బిహేవియర్ అనమాట. అంటే ఎలా చేంజ్ అవ్వాలి దాని కలర్, స్పీడ్ చేంజ్ అయిపోవాలా, స్లోగా స్టార్ట్ అయ్యి స్పీడ్కి వెళ్ళాలా, స్లోగా స్టార్ట్ అయ్యి స్పీడ్కి వెళ్ళి మళ్ళీ స్లో డౌన్ అవ్వాలా, ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ అనమాట. ఇక్కడ 0.5 సెకండ్సే ఉంచుదాం. ఇక్కడ మీకు వీటి గురించి చెప్తాను కదా. ఫస్ట్ ఈజీ ఏంటంటే మనకి ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుద్ది, స్పీడప్ అయ్యిద్ది, మళ్ళీ స్లో డౌన్ అవుద్ది అనమాట. ఇది ఈజీ. డిఫాల్ట్గా ఈజీ అని యూస్ చేస్తాం. మళ్ళీ మనం ఈజీని ఈజ్ అవుట్ కూడా అలాగే అనమాట. ఈజీన్ అంటే ఏంటో చెప్తా చూడండి. ఫస్ట్ స్లో డౌన్గా ఫస్ట్ స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత స్పీడప్ అయిపోద్ది. ఈజ్ అవుట్ ఎలాగంటే ఫస్ట్ స్పీడ్కి స్టార్ట్ అయ్యి తర్వాత స్లో డౌన్ అయిపోద్ది. ఈజీని ఈజ్ అవుట్ ఎలాగంటే ఫస్ట్ స్లోగా స్టార్ట్ అయ్యి స్పీడప్ అయ్యి మళ్ళీ స్లో డౌన్ అవుతుంది. అంటే ఇది ప్రాసెస్ అనమాట. 0.5 సెకండ్స్లో ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ ఈజ్ కాకుండా మనం ఈజ్ అవుట్ చేద్దాం. మీకు డిఫరెన్స్ తెలుస్తుందో లేదో తెలియదు కానీ ఒకసారి చెక్ చేయండి. ఈజ్ అవుట్ అయితే ఇప్పుడు పెట్టా. ఓకేనా. ఇలా మనకి ఈ ప్రాపర్టీస్ యూజ్ అవుతాయి. ఇక్కడ మన యూసేజ్ బట్టి ఎలాంటి బిహేవియర్ పెట్టాలో మనం అది పెట్టుకుంటాం. ఓకేనా. ఇక్కడ మన స్కేల్ అనే ప్రాపర్టీ కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కేల్ ఏంటంటే దాన్ని జూమ్ చేయడం లాగా అనమాట, కొంచెం పెద్దది చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 1.2 పెట్టాను నేను. సో ఇలా వెళ్ళినప్పుడు కొంచెం పెద్దది చూసారా, ఇలా పెద్దది అవుతుంది అనమాట. ఇలా అక్కడ 1.2 సైజ్ అవుతుంది. ఇది ఇంకా జూమ్ చేస్తాను కాబట్టి దాని మీదకి వెళ్తే 1.2 పైకి లభిస్తుంది. అదే నేను ఇక్కడ 1.2 కాకుండా 2 పెట్టాను అనుకో, 2 పెడితే ఇలా అనమాట. ఇప్పుడు స్కేల్ అంటే ఏంటో అర్థమైంది కదా. సేమ్ అలానే నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్లేట్ అని ఉంటాయి అనమాట. ఇవి ఎలాగంటే ఇక్కడ మనం ఇలా ప్రాపర్టీస్ ఇవ్వకుండా ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఇస్తాం అనమాట. ట్రాన్స్ఫార్మ్ అని ఇచ్చి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ అని రాసుకొని నీకు అది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ యాక్సెస్లో అవ్వాలా, వై యాక్సెస్లో అవ్వాలా, రొటేట్ అవ్వాలా, ఇలాంటివి ఉంటాయి అనమాట. ఫస్ట్ ఎక్స్ యాక్సెస్లో ట్రాన్స్లేట్ అవ్వడం చెప్తా. ట్రాన్స్లేట్ ఎక్స్ అని ఇచ్చి ఒక ఫంక్షన్ తీసుకొని ఇందులోపల నువ్వు ఎన్ని పిక్సెల్స్ నుంచి ట్రాన్స్లేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 పిక్సెల్స్ అనేటోట 100 పిక్సెల్స్ అనుకుంటే ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దాం. చూసారా, దాని మీదకి హోవర్ చేసినప్పుడు అది 100 పిక్సెల్స్ వెళ్తుంది అనమాట. అర్థమైందా. ఇలా మనం దాని మీదకి వెళ్తే అది 100 పిక్సెల్స్ వెళ్ళిపోద్ది. అదే ఎక్స్ యాక్సెస్లో ఎందుకు వెళ్తుందంటే మనం ట్రాన్స్లేట్ ఎక్స్ అని ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వై అని ఇచ్చాం అనుకో,
ఇక్కడ క్యాపిటల్ వై వస్తుంది. క్యాపిటల్ వై ఇస్తే అది ఇలాగా ట్రాన్స్లేట్ వై యాక్సెస్లో అవుతుంది అనమాట. ఇలా వెళ్తే అది వై యాక్సెస్ 100 పిక్సెల్స్ వస్తుంది. అదే నేను ఇక్కడ -100 ఇచ్చాను అలా -100 పిక్సెల్స్ వెళ్తుంది అనమాట. ఇలా మనం ట్రాన్స్లేట్ వై ఎక్స్ ఇలా వాడితే ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాటన్నిటిని ట్రై చేయండి. ట్రై చేస్తున్న కొద్దీ మీకు ఒక్కొక్క అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? వాటి బట్టి మీరు ఇంకా ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది, ఈజీ అవుతుంది. ఓకే, ఈ టాపిక్ మీద నేను నోట్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. అక్కడికి వెళ్ళి చెక్ చేయండి, ఒక లింక్ ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. లేదంటే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరేనా? ఈరోజు మన టాపిక్ యానిమేషన్స్ అనమాట. ముందు వీడియోలో ఆల్రెడీ నేను హావర్ ఎలా చేయాలి, ట్రాన్సిషన్స్ ఎలా చేయాలి, ట్రాన్స్ఫార్మ్ ఎలా చేయాలి, ఇలా చిన్న చిన్నవి చెప్పాను కదా. ఈరోజు యానిమేషన్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఇంక ఈరోజు టాపిక్ వస్తే యానిమేషన్స్ అనమాట. యానిమేషన్స్ గురించి చెప్పేటప్పుడు మనకి కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. ఇది ఏంటి అని ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు యానిమేషన్స్కి ఒక సింటాక్స్ చూపిస్తా. యానిమేషన్ చేసేటప్పుడు ఏ ఏ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం అని ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్క్రీన్ మీద కూడా చూపిస్తా. ఓకేనా? ఫస్ట్ మనం ఏ ఎలిమెంట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ని తీసుకుంటాం. డాట్ బటనా డాట్ సంథింగ్ మనం ఇచ్చుకున్న నేమ్, క్లాస్ నేమ్. ఓకే, ఇప్పుడు యానిమేషన్ అని రాసుకొని ప్రాపర్టీ దానికి వాల్యూస్ ఏమి ఇస్తామంటే యానిమేషన్ నేమ్ అవ్వచ్చు, డ్యూరేషన్ టైం అవ్వచ్చు, టైమింగ్ ఫంక్షన్, డిలే, ఇటరేషన్ కౌంట్, డైరెక్షన్, వీటన్నిటిని వాటికి ఇస్తాం అనమాట. ఇలా దీనికి ఇస్తే అప్పుడు యానిమేషన్ జరుగుతుంది. ఓకే, ఇంకా దీనికి ఎడిషన్గా మనకి కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. కీ ఫ్రేమ్స్ ఎలా యాడ్ అవుతాయి అంటే కీ ఫ్రేమ్స్ ఇచ్చి మనం యానిమేషన్ దగ్గర యానిమేషన్ నేమ్ అని ఇచ్చాం కదా, ఆ యానిమేషన్ నేమ్ పెట్టుకుంటాం అనమాట. పెట్టుకొని అప్పుడు అందులోపల నువ్వు 0% నుంచి 100%కి ట్రాన్స్ఫార్మ్ చేసేటట్టు చూపించుదాం అనుకుంటున్నావా, లేదా సెకండ్ మెథడ్ ఏంటంటే ఫ్రమ్ టు అని ఇలా పెట్టుకొని కూడా చేయొచ్చు అనమాట. దీన్ని అంతటిని ఒక ఎగ్జాంపుల్తోని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూడండి, యానిమేషన్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక బటన్ క్రియేట్ చేసి దానికి యానిమేషన్స్ యాడ్ చేద్దాం. ఒక బటన్ అంటే బటన్ ట్యాగ్, ఇందు లోపల బటన్ అనే రాద్దాం. క్లాస్ నేమ్ క్లాస్ బీటీఎన్ అని పెడదాం. ఓకేనా? ఇప్పుడు ఒక బటన్ క్రియేట్ చేస్తాం. ఆల్రెడీ సిఎస్ఎస్ ఫైల్ని నేను ఇక్కడ లింక్ చేస్తాను, .btn అని ఇచ్చుకొని ఇందు లోపల మనం యానిమేషన్ చేస్తాం. ఫస్ట్ మనం చేసేటప్పుడు అది ఎలా ఉందో చూసుకుందాం. ఇలా బటన్ క్రియేట్ అయింది కదా, ఈ కార్నర్లో కొంచెం దాన్ని సెంటర్ తీసుకొద్దాం, మార్జిన్ ఇద్దాం 50 పిక్సెల్స్, లెఫ్ట్ రైట్ ఒక 100 పిక్సెల్స్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ సేమ్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చాం కదా, కలర్ లోపల టెక్స్ట్ కలర్ వైట్ ఇద్దాం. నెక్స్ట్ ప్యాడింగ్ 10 పిక్సెల్స్, టాప్ బార్డర్ 20 పిక్సెల్స్ లెఫ్ట్ రైట్. ఓకే, ఇలా క్రియేట్ అయింది కదా. ఫాంట్ సైజ్ కూడా పెంచుతాం. ఫాంట్ సైజ్ మీడియంలో పెరిగింది కదా. ఇంకేం చేద్దాం అంటే బార్డర్ తీసేద్దాం. బార్డర్ అవసరం లేదు. ఓకే, ఇంకా బార్డర్ రేడియస్ యాడ్ చేద్దాం. బార్డర్ రేడియస్ ఒక 5 పిక్సెల్స్ ఇద్దాం. రేడియస్ ఇచ్చాం కదా. ఓకే, ఇప్పుడు ఇలా క్రియేట్ అయింది. కొంచెం జూమ్ చేద్దాం. జూమ్ చేసి ఇది మన బటన్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం దీనికి యానిమేషన్స్ యాడ్ చేయాలి. యానిమేషన్ అనే ప్రాపర్టీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ వాల్యూ ఏమి ఇవ్వాలంటే యానిమేషన్ నేమ్ అనమాట. నువ్వు ఏమి ఇద్దాం అనుకుంటున్నా, నేను ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే ఇద్దాం అనుకుంటున్నా, పోలీ అని ఇచ్చాను కదా. దాని తర్వాత డ్యూరేషన్ ఎంత అని చెప్పాను కదా, అది 1 సెకండ్ అని ఇద్దాం. నెక్స్ట్ ఏం ఇవ్వాలంటే టైమింగ్ ఫంక్షన్ అనమాట. ఈజ్ ఇన్, ఈజ్ అవుట్, వీటన్నిటి గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, అవి ఇక్కడ యూజ్ చేస్తాం. లీనియర్ అయినా ఇవ్వచ్చు. లీనియర్ అయినా ఇటరేషన్ కౌంట్ అని ఒకటి ఉంటుంది కదా. ఇటరేషన్ కౌంట్ అంటే ఏంటంటే ఎన్నిసార్లు యానిమేషన్ జరగాలి. నేను ఇన్ఫినైట్ అని ఇస్తా. ఇప్పుడు మనం కీ ఫ్రేమ్స్ యాడ్ చేయాలి. కీ ఫ్రేమ్స్ అని ఎందుకని చెప్పాను కదా, దానికి ఫస్ట్ మనం @సింబల్ ఇవ్వాలి. @సింబల్ ఇచ్చి కీ ఫ్రేమ్స్ అని యాడ్ చేసుకోవాలి. కీ ఫ్రేమ్స్ అని యాడ్ చేసినాక మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ నేమ్ ఇచ్చాం కదా, పోలీ అని, యానిమేషన్ నేమ్ అనమాట. అది సేమ్ పోలీ అని ఇక్కడ తీసుకొని మనం బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం రాస్తావు అది అక్కడ ఎఫెక్ట్ అవుద్ది అనమాట. ఫస్ట్ నువ్వు ఫ్రమ్ టు అనే ఒక మెథడ్ యూజ్ చేయొచ్చు, లేదా 0% 100% ఇలా కూడా అప్లై చేయొచ్చు అనమాట. 0%లో ఏమవ్వాలి, ఫస్ట్ 0% ఉన్నప్పుడు ఎలా ఉండాలి. నేను ఎలా చేద్దాం అనుకుంటున్నా అంటే ట్రాన్స్ఫార్మ్
ట్రాన్స్ఫార్మ్ స్కేల్ యూస్ చేస్తా. స్కేల్ ఫంక్షన్ ఫస్ట్ నాకు ఒక 1లోనే ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఒక 50%కి వెళ్ళినప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ట్రాన్స్ఫార్మ్ స్కేల్ అవ్వాలి మళ్ళీ. కానీ ఈసారి కొంచెం పెద్దది అవ్వాలి. ఇలా బయటకు రావాలి. అది ఎలా అంటే ఒక 1.5 ఇస్తా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ 100%. లాస్ట్ ఆ యానిమేషన్ జరిగే టైంకి మళ్ళీ ఎక్కడికి రావాలంటే ట్రాన్స్ఫార్మ్ స్కేల్ మళ్ళీ 1కి వెళ్ళిపోవాలి. అంటే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు జరుగుద్దంటే మనం వెబ్సైట్‌ని రీలోడ్ చేయగానే జరుగుతదనమాట. ఓకేనా? ఇప్పుడు చూపిస్తా. చూడండి ఇక్కడ. ఇక్కడ బటన్ అనేది ఫస్ట్ ఏ సైజ్‌లో ఉందో ఆ సైజ్‌లో ఉండిపోయి 1.5కి అయ్యి మళ్ళీ 1కి వెళ్ళిపోతుంది. ఇది ఎలా జరుగుతుందంటే 0% దగ్గర 1 దగ్గర ఉంది కాబట్టి అక్కడ 1 నుంచి స్టార్ట్ అయింది. 50% వచ్చేసరికి 1.5 అయింది. ఇక్కడ నేను 5 చేస్తాను చూడండి. చాలా పెద్ద అయిపోద్ది. 1 నుంచి 5కి జూమ్ అయ్యి 50% దగ్గర మళ్ళీ 100% వచ్చేసరికి మనకు అటు వెళ్ళిపోయిందనమాట. ఓకేనా? ఇలా మనం స్కేలింగ్ యూజ్ చేసాం ఇక్కడ. ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసాం. ఇంకా కీ ఫ్రేమ్స్‌లో పర్సెంటేజ్ యూజ్ చేసాం అనమాట. ఇంకోటి ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సేమ్ బటన్‌ని ఇలా మనం స్లైడ్ చేద్దాం అనమాట. అది ఎలా చేస్తామంటే ఫస్ట్ ఫ్రమ్ అనేది యూజ్ చేయొచ్చు. ఫ్రమ్ ఎక్కడి నుంచి అవ్వాలి. ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ వీటి గురించి కూడా ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశా. ట్రాన్స్లేట్ ఎక్స్ తీసుకుంటా. ఒక -100 నుంచి -100 పిక్సెల్స్ నుంచి ఎక్కడికి రావాలంటే 2 ట్రాన్స్ఫార్మ్ మన ప్లేస్‌కి రావాలి. ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ 0 పిక్సెల్స్ ఇలా అవ్వాలి. అవుట్‌పుట్ చూద్దాం. చూడండి ఆ బటన్ ఉండే ప్లేస్ ఇది. కానీ 100 పిక్సెల్స్‌కెళ్ళి అక్కడి నుంచి 0 పిక్సెల్స్‌కి వచ్చింది. ఓకేనా? అంటే ఉన్న ప్లేస్‌కి వచ్చేసింది. ఇంకా ఒపాసిటీ అని ఉంటది. దాని బ్లర్‌నెస్ అన్నమాట. అంటే దాన్ని కనిపించకపోవడం. ఫస్ట్ 0 యాడ్ చేశాననుకో ఒపాసిటీ ఇక్కడ 1 అని యూజ్ చేశాననుకో అంటే 0 అంటే అసలేం లేనట్టు. 1 అంటే కంప్లీట్‌గా ఉన్నట్టుగాను. 0 కనిపించట్లేదు. అలా వస్తున్నప్పుడు 1 అయిపోతుంది. అంటే బాగా కనిపిస్తుంది. ఇలా అన్నమాట. ఇలా మనం యానిమేషన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం ప్రతి వెబ్‌సైట్‌లో మనకు నెట్ రానప్పుడు లోడింగ్ ఐకాన్ వస్తది కదా! ఈ లోడింగ్ ఐకాన్ ఎలా చేయాలని నెక్స్ట్ వీడియోలో బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అనమాట. ఇదే యానిమేషన్స్ తీసుకొని సెపరేట్ వీడియో కింద చిన్న వీడియోనే మన వెబ్‌సైట్‌కి కూడా లోడింగ్ కావాలి అని అనుకుంటాం. ఆ లోడింగ్ ఐకాన్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఈరోజు వీడియోలో లోడింగ్ ఐకాన్ ఎలా క్రియేట్ చేస్తామో చెప్తా అనమాట. ఈరోజు యూజ్ చేసే ప్రాపర్టీస్ గానీ, వాల్యూస్ గానీ, ఈరోజు యూజ్ చేసే కొన్ని మెథడ్స్ గానీ వీటన్నిటిని ప్రీవియస్ వీడియోలో చాలా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్‌లో ప్రీవియస్ వీడియో లింక్ ఉంటది. వెళ్లి చెక్ చేయండి. లేదంటే మన ఛానెల్‌కి వెళ్ళినా సీఎస్ఎస్ యానిమేషన్ అని ఒక వీడియో ఉంటది. వెళ్లి చెక్ చేయండి. ఓకేనా? సరే మరి ఇంక లేట్ చేయకుండా ఈరోజు లోడింగ్ ఐకాన్‌ని క్రియేట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ మనం లోడింగ్ ఐకాన్ క్రియేట్ చేయడానికి హెచ్‌టీఎంఎల్ పేజ్, సీఎస్ఎస్ పేజెస్‌ని ఆల్రెడీ క్రియేట్ చేశాను. సీఎస్ఎస్ పేజ్‌ని కూడా ఇక్కడ లింక్ చేస్తా. ఇప్పుడు ఒక డివ్ బాక్స్‌ని క్రియేట్ చేసుకుందాం. బాక్స్ అని క్రియేట్ చేస్తా. ఓకే. ఒక బాక్స్ క్రియేట్ అయిపోయింది. దీంతోని మనం ఒక లోడింగ్ ఐకాన్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఎలా చేస్తామంటే అక్కడ బాక్స్‌ని తీసుకొని వద్దాం. దీనికి ఫస్ట్ చిన్న స్టైలింగ్స్ ఇద్దాం అన్నమాట. ఎలా అంటే దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవన్నీ ఉండాలి కదా! ఫస్ట్ ఏం చేస్తా అంటే విడ్త్ ఒక 50 పిక్సెల్స్ ఇద్దాం. హైట్ ఎంత ఉండాలి ఆ బాక్స్‌ది 50 పిక్సెల్స్ ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇస్తా. ఇప్పుడు ఇంకోటేంటంటే బోర్డర్ రేడియస్ 50% ఇస్తా. 50% ఎప్పుడు ఇస్తావో అప్పుడు సర్కిల్‌గా క్రియేట్ అవుద్దనమాట. ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా మీకు? జూమ్ చేస్తున్నా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇది మనం క్రియేట్ చేసిన బాక్స్ అన్నమాట. మన బాక్స్ డివ్ కంటైనర్. ఓకేనా? ఇప్పుడు బోర్డర్ టాప్ ఒక వేరే కలర్ ఇద్దాం. బోర్డర్ టాప్ అనిచ్చి దీనికి రెడ్ ఇద్దాం. ఇంకోటి ఏం చేద్దాం అంటే బోర్డర్ థిక్‌నెస్ కూడా చేద్దాం. బోర్డర్ ఒక 5 పిక్సెల్స్ ఉంటది. సాలిడ్‌గా ఉండాలి. కలర్ కొంచెం వైట్‌కి దగ్గరలో ఇద్దాం. ఎఫ్ఎఫ్ఎఫ్ కదా వైట్ అంటే. ఎఫ్ఎఫ్ఎఫ్ దగ్గరలో ఉండేటట్టు ఇద్దాం. కొంచెం ఇలా ఈ కలర్ ఇద్దాం. ఓకేనా? ఇలా మనం చేసాం. దీని అవుట్‌పుట్ చూస్తే ఇలా వచ్చింది కదా! ఇప్పుడు లోపలిది తీసేద్దాం.
బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనకు అవసరం లేదా? బయటదే కావాలి కాబట్టి అది ఉంచుదాం. ఓకే. ఒక లోడర్ సింబల్ వచ్చింది కదా! ఇప్పుడు మనం యానిమేషన్ స్టార్ట్ చేద్దాం. యానిమేషన్ స్టార్ట్ చేసి యానిమేషన్స్‌లో కొన్ని వాల్యూస్ ఇవ్వాలి. ఈ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పాను కదా! ఫస్ట్‌ది నేమ్ అనమాట. ఇప్పుడు మనం లోడింగ్ చేస్తున్నాం కాబట్టి లోడ్ అని పెడదాం. లోడర్ అని పెడదాం పోనీ. లోడర్ అని పెట్టి మనకి ఎన్ని సెకండ్స్ కావాలి డ్యూరేషన్ 1 సెకండ్ అని పెట్టి ఎంతసేపు తిరగాలి? లోడర్ అనేది కంటిన్యూస్‌గా తిరుగుతుంది కదా! మనకు నెట్ వచ్చినంత వరకు. సో, ఇన్ఫినైట్ అని పెడదాం. ఇన్ఫినైట్. అది ఇంకోటి మధ్యలో ఏం చేయాలంటే దాని టైమింగ్ ఫంక్షన్ అనమాట. అది ఎలా అంటే చెప్పాను కదా! ఈజ్ ఇన్, ఈజ్ అవుట్ ఇవి. అది లీనియర్ పెడదాం. లీనియర్ పెడదాం. ఓకేనా? ఇప్పుడు యానిమేషన్ క్రియేట్ అయింది. కానీ అది ఎలా వర్క్ అవ్వాలని మనం చెప్పాలి. దానికి మనం కీ ఫ్రేమ్స్ యూజ్ చేస్తాం. కీ ఫ్రేమ్స్ యూజ్ చేసి ఇక్కడ మనం ఇంకా తప్పేం చేసామంటే కీ ఫ్రేమ్స్‌కి మనం యానిమేషన్ నేమ్ యాడ్ చేయాలి. లోడర్ అని యాడ్ చేస్తాం. సో, ఇప్పుడు యానిమేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ 0% దగ్గర ఎలా ఉండాలి? 0% దగ్గర ట్రాన్స్‌ఫార్మ్ ఎలా జరగాలంటే రొటేట్ అవ్వాలి. మనకది రొటేట్ అవ్వాలి కాబట్టి రొటేట్ 0 డిగ్రీస్. డిగ్రీస్‌లో మనం రొటేట్ చేస్తాం కాబట్టి డిక్రీస్‌లో మనం మెన్షన్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ 100% అయ్యే టైంకి యానిమేషన్ 100% కంప్లీట్ అయ్యే టైంకి ట్రాన్స్‌ఫార్మ్ రొటేట్ 360 డిగ్రీస్ తిరగాలి కాబట్టి 360 డిగ్రీస్ అనేస్తాం. ఓకే. ఇప్పుడు మన అవుట్‌పుట్ చూస్తే ఎలాగొస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి ఎందుకు రావట్లేదు అంటే మనం ఒక్కొక్కటి చూస్తే ఫస్ట్ మన హైట్, విడ్త్ క్రియేట్ చేసాం. బోర్డర్ రేడియస్ 50% చేసాం బానే ఉంది. టాప్ రెడ్ కలర్ ఇచ్చాం. కానీ అది అది మనం ఒకటి డిసైడ్ చేసాం. నెక్స్ట్ బోర్డర్ ఈ కలర్ ఇచ్చాం కాబట్టి ఈ రెడ్ కలర్ అనేది దీని బ్యాక్ సైడ్ ఉందన్నమాట. కానీ మనకు తెలియట్లేదు. యానిమేషన్ కూడా దీని బ్యాక్ సైడ్ జరుగుతుంది. అది మనకు తెలియట్లేదు. సో, దీన్ని పైకి తీసుకెళ్ళిపోదాం. కంట్రోల్ సి చేసి ఇక్కడ ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం చెక్ చేస్తే చూసారా? ఇక్కడికి తెచ్చాం కాబట్టి ఇప్పుడు బోర్డర్ తర్వాత రేడియస్ ఉంది. దాని తర్వాత టాప్ మనకొచ్చిందనమాట. బోర్డర్ క్రియేట్ చేసి దానిపైన టాప్ పెట్టాం. చూసారా? లోడర్ అనేది ఇప్పుడు క్రియేట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఏం లేదు. జస్ట్ మనం బోర్డర్ క్రియేట్ చేసి దానికి 50% ఇచ్చి బోర్డర్ టాప్ ఒకటే పెట్టాం. టాప్ పెట్టాం కాబట్టి ఆ టాప్ దగ్గర నుంచి 0% స్టార్ట్ అయ్యి ఇలా 0 డిగ్రీస్ నుంచి మళ్ళీ 360 డిగ్రీస్‌కి వస్తుంది. ఇలా లోడర్ అవుతుందనమాట. ఇంకా మనకి దాని డ్యూరేషన్ ఇక్కడ 1 సెకండ్ అవుతుంది మొత్తం అది రొటేట్ అయ్యేసరికి. ఇంకా పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. ఇక్కడ 3 సెకండ్స్ పెంచుకోవచ్చు. 3 సెకండ్స్ పడతదనమాట లోడింగ్ అయ్యేసరికి. కంప్లీట్ అయ్యేసరికి 3 సెకండ్స్ టైం తీసుకుంటది. ఇక్కడ మనకి 1 సెకండ్ ఉంచుదాం. ఇక్కడ మీకు ఈ ప్రీవియస్ వీడియోస్‌లో ఈజ్ ఇన్, ఈజ్ అవుట్ వీటి గురించి చెప్పాను కదా! ఇక్కడ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈజ్ అని పెడితే ఏమవుద్దో చూద్దాం. చూసారా? లోడింగ్ అనేది ఇలా జరుగుతుందనమాట. ఒక్కసారి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇలాగెళ్తది. ఇది ఈజ్ ఉంటే. అదే ఈజ్ ఇన్ అయితే మళ్ళీ ఈజ్ ఇన్ అవుట్ అని ఒకటి ఉంటది కదా! దాన్ని చెప్తా. ఇలాగనమాట. మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయని తెలుసు కదా! సో, వాటిలోని మనం లీనియర్ అని యూజ్ చేస్తే కాన్స్టెంట్‌గా తిరుగుతదనమాట. ఇక్కడ కనిపిస్తున్నట్టుగా. ఓకేనా? ఇలా మనం లోడర్ ఐకాన్‌ని క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నా. ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇంకా మన ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సరే మరి. బాయ్.